వెండి తెర మీద విభిన్న పాత్రలు చేసే పోసాని కృష్ణమురళి పొలిటికల్ స్క్రీన్ మీద మాత్రం ఒకే పాత్ర చేస్తూ ఉన్నారు. పోసాని కృష్ణమురళి ఏం మాట్లాడినా అది సెన్సేషన్ అవుతుంది, కాంట్రవర్సీ అవుతుంది. ఎందుకు అవుతుంది అనే అంశాలకు సంబంధించి ప్రస్తుతం న్యూస్ 18తో పోసాని కృష్ణమురళి ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, వెల్కమ్ టు న్యూస్ 18. నమస్తే అండి. పోసాని కృష్ణమురళి కాంట్రవర్సీ కోసం మాట్లాడతారా? ఆయన మాట్లాడితేనే కాంట్రవర్సీ అవుతుందా? కాంట్రవర్సీ చేసుకోవడానికి నాలో ఏమైనా లోటుపాట్లు ఉంటేనో, ఓ బలహీనతలు ఉంటేనో, ఒక అవసరం ఉంటేనో కాంట్రవర్సీ. నాకున్న దేవుడు అన్నీ ఇచ్చాడు. నేను బాగా చదువుకున్నవాడిని, 100 సినిమాలు రాసిన వాడిని, 500 పైగా నటించిన వాడిని, బాగా డబ్బు సంపాదించుకున్నవాడిని, మంచి కుటుంబం ఉన్నవాడిని. కాంట్రవర్సీతో నేను నీకే అచీవ్మెంట్ చేయాలి? మీకు చెప్పండి, మీరే చెప్పాలిక. నేను కాంట్రవర్సీ ఎప్పుడు చెయ్యలేదు. వాళ్ళు ఇప్పుడు ఒక నిజం చెప్తే అది కాంట్రవర్సీ. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా. నేను కాంట్రవర్సీ ఎలాంటి వాడిను. ఇప్పుడు మనాడు ఉన్నాడు నారా చంద్రబాబు నాయుడు అత్యంత అవినీతిపరుడు అని పబ్లిక్ అన్నా అనుకో, కాంట్రవర్సీ అది ఫ్యాక్ట్ కదా. వాళ్ళ కొడుకు నారా లోహిత్ పక్కా అవినీతిపరుడు. కాంట్రవర్సీ పోసాని కాంట్రవర్సీ. భారతదేశంలో టాలెస్ట్ హానెస్ట్ పొలిటీషియన్ నరేంద్ర మోడీ. కాంట్రవర్సీ వేరే పార్టీ వాళ్ళకి. మరి ఇవి ఉన్నట్టుగా మాట్లాడితేనే నాది కాంట్రవర్సీ అంటారు. అదే చంద్రబాబు ఎంత గొప్పవాడు, హౌ స్వీట్, చంద్ర ఐ లవ్ యూ, లోకేష్ ఐ లవ్ యూ, ఎంత అందంగా ఉంటావు, ఎన్ని బుగ్గలు నీకు. అది అప్పుడేమంటారు మీరు, చెంచారా పోసాని, పెద్ద చెంచా, ఆడు బల్లె పొగుడుతున్నాడు, ఇది నెక్స్ట్ ఎమ్మెల్యే సీట్ కోసం అనుకుంటా. 2004లో చంద్రబాబు సమర్థవంతమైన నాయకుడు అని పేపర్ యాడ్ ఇచ్చిన పోసాని కృష్ణమురళికి ఇప్పుడు ఒక్కసారిగా చంద్రబాబు మీద అంత పగ, కోపం, ఉక్రోషం ఎందుకు? నువ్వు అనేవాడివి రాజకీయాల్లోకి వచ్చి నేను ఐ కెన్ డూ ఎనీథింగ్ ఫర్ యూ అంటే పబ్లిక్కి నేను ఏమైనా చేయగలను అని వచ్చిన వాడిని నేను ప్రేమించా. వచ్చిన తర్వాత దొబ్బు తిట్టిన వాడిని తిట్టా. సో వాట్? అంటే ఒక్కసారి వాడిని ప్రేమిస్తే జీవితం మొత్తం ప్రేమించాలా? నా కొడుకు అంటే నాకు ఇష్టం. బలకృష్ణ నా కొడుకు అంటే నాకు ఇష్టం. ముద్దు పెట్టుకుంటా, అగ్ చేసుకుంటా, స్కూల్కి తీసుకెళ్ళా. 1వ తరగతి, 2వ తరగతి, 3వ తరగతి, 4వ తరగతి. వాడు 10th దాటిపోయిన తర్వాత ఆన్లైన్లో గేమ్స్ ఆడాడు. అప్పుడు దాకా ముద్దు పెట్టుకున్నా, ఆ తర్వాత చెంపమైన కొట్టా. మొన్నటి దాకా నా కొడుకుని భలే ప్రేమించారు, నీ కొడుకు ప్రేమించుకున్నావే, మళ్ళీ ఎందుకు కొట్టావంట, తిట్టావంట? అంటే కొడుకుని ఒక చెంపదెబ్బ కొట్టడం తప్పలేదు, కానీ అదే కొడుకుని చెంపదెబ్బ కొట్టు ఊరుకుంటాం, కానీ ఇంట్లో నుంచి పంపించేయం కదా. ఎందుకు పంపించం? నువ్వు ఇఫ్ యు ఆర్ సిన్సియర్ ఇంట్లో ఉండు, ఇఫ్ యు ఆర్ నాట్ సిన్సియర్ మా ఇంట వద్దు అని చెప్తా. నేను పిల్లలకి చెప్తా, నా భార్యకి చెప్తా. నేను ఎంతవరకు నన్ను ప్రేమిస్తావో అంతవరకు ప్రేమించు. సినిమా వాడిని నువ్వు అనుకుంటావు, సినిమా వాడు ఏంటి అని డోడపడతావు. ఒకటే గుర్తుపెట్టుకో, ఆడదానికి ఆకర్షించే గుణం ఉంటుంది, మగాడికి చెల్లించే గుణం ఉంటుంది. నేను చెల్లిస్తా. ఎంతవరకు చెల్లిస్తానంటే నా జీవితం నాశనం కానంత వరకు, నా కుటుంబం నాశనం కానంత వరకు, నా భార్య ఏడవనంత వరకు చెప్తా. అంతకని నేను రాముణ్ణి ఆడనుకున్న శూరుణ్ణి అంటే ఎట్టంటాను? అతను నువ్వు మంచి పనులు చేసినంత కాలం మంచి నాయకుడివి. మంచి పనులు 2, 3, 4, 5, 6, 7, 8 చేసి 9 నుంచి 10 వరకు మళ్ళీ పంది కొక్కులా తింటుంటే మా ప్రజల సొమ్ము ఎడ తింటావురా ఎదవా? ఇందాక బాగున్నావు, రోడ్లు బలి చేస్తా అన్నావు, కరెంటు బలి చేస్తా అన్నావు, ఉద్యోగం బలి చేస్తా అన్నావు, అంతా ప్రేమించా అన్నావు, మళ్ళీ వచ్చి పారేసి పంది కుక్కలా నా డబ్బులు తినేపారు నూకి పెద్ద ఇండస్ట్రీలు కొట్టుకొని అడగరా? నేను ఓటర్ని ఇలా బాలకృష్ణ, ఐ షుడ్ నాట్ ఫర్గెట్ దట్. 1983 వరకు ఇదే ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. అప్పుడు మొత్తం ఎప్పుడు ప్రజలందరూ గతి లేక కాంగ్రెస్కి వేశారు. 83 దాకా వాళ్ళే పరిపాలించారు.
83 రామారావు వచ్చాడు. రామారావు వచ్చి రామారావు దడా కొడితే 294లో 220 సెంట్రల్ పేజ్ కొట్టారు. టీడీపీ తెలుగుదేశం సూపర్ హిట్ అని. అంటే ప్రజలందరూ దొంగ నా కొడుకులా, నాలాగే స్వార్థపరులా? ప్రజలు ఏం చేశారు? అప్పటి వరకు ఉన్నారు, బాగుంది కాంగ్రెస్, బాగలేదు కాంగ్రెస్. ఎప్పుడు బాగలేదు కాంగ్రెస్, మరి ఎవరికి ఓటేయాలి? వేర్ రామారావు వచ్చాడు, రామారావుకి వచ్చాడు. ఏమండి నిన్నటిదాకా కాంగ్రెస్ చేసి పారేసి మళ్ళీ ఇప్పుడు ఎన్టీ రామారావు ఓటేస్తావా? హౌ సెల్ఫిష్ యు ఆర్. అరే బచ్చా, గతి లేక వాడికి వేస్తున్నాం, ఇంకెప్పుడు రావట్లేదు, కొంతమంది వేయటం లేదు. 100 వేసామా, 40-30 వేస్తున్నారు, వాడు గెలుస్తున్నాడు. ఇప్పుడు మంచోడు వచ్చాడు, వాడికి ఓటేసాం. రామారావుకి పొగిడారు. రామారావు తప్పులు చేస్తున్నాడు. ఇదే జనం రామారావుని ఓడించారు. అదేంటరా రామారావుని ఓడించారు? మరి ప్రేమించామన్నారు, బాగా చేస్తాడన్నారు కదా. బాగా చేసేంత వరకు ప్రేమించాం, బాగా చేయకుండా కుటుంబ కులహాలు, గొడవలు, అదేదో పెంట రకరకాలు చేసి ఐఏఎస్ని ప్రేమించకుండా వాళ్ళని అనుమానించి, ఐపీఎస్లను అనుమానించి, ప్రతివాడి డిస్టర్బ్ చేసి, ఎమ్మెల్యేని లెక్క చేయకుండా ఇన్ని దరిద్రాలు. వాడాడు నాదే భాషరావు అంట, ఎన్నుపడి పొడిచాడంట, ఎందుకు ఈయన పడుతారు, ఎందుకు ఈ కర్మ, కాంగ్రెసే బెటరు, తిన్నారు పో, మళ్ళీ కాంగ్రెస్కి వేసాం. మళ్ళీ కాంగ్రెస్ బాగా చేస్తున్నారు, 2 ఏళ్ళు తర్వాత బాగా చేయాల, మళ్ళా తెలుగుదేశం. ప్రతి ఆల్టర్నేట్ని ప్రజలు ఉపయోగించుకున్నారు. నేను కూడా అందులో ఒకనే, నేను కూడా ఉపయోగించుకుంటా. ఉన్నాళ్ళలో బెటర్ ఎవడు, వాడి దగ్గరికి వెళ్తా. ఉత్తమోత్తముడు ఎవడు లేడుగా బాలకృష్ణ దేశంలో, ప్రపంచంలో, రాజకీయాల్లో ఎవడు ఉత్తమోత్తమైన వాడు లేడు. ఉన్నాళ్ళలో బెటరు, వాడినే మనం చూజ్ చేసుకోవాలి. చంద్రబాబు మీద ఒంటి కాళ్ళ మీద లేచే పోసాని కృష్ణమురళి జగన్ ఎజెండాతో పనిచేస్తారు తప్ప చంద్రబాబు మీద నిజంగా ఆయనకు విద్వేషం లేదు అంటే ఏమంటారు? నేను జగన్తో అసలు ఎప్పుడు నేను టచ్కి వెళ్ళను. 12-13 ఏళ్ల పైనుంచి అప్పుడే ఆయన మామూలుగా ముఖ్యమంత్రి కానప్పుడు ఓన్లీ పార్టీ పెట్టిన తర్వాత అన్ని ఆంధ్రదేశంలో మొత్తం దీక్షలు దిగారు. నేను అవన్నీ చూడాల. ఎక్కడ నాకు నచ్చాడంటే ఇతను సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళి మాట్లాడే విధానం నాకు బాగా నచ్చింది. మా నాన్న ఓదార్పుకి నేను వెళ్ళాలి కాదు, నువ్వు హైదరాబాద్ వెళ్ళు, గాంధీ భవన్లో కూర్చో, మీ నాన్న చచ్చిపోయిన తర్వాత ఎంతమంది చచ్చిపోయారో వాళ్ళనే గాంధీ భవన్ పిలిపించుకో, అక్కడే ఓదార్చుకో, నువ్వు ఓదార్త వెళ్ళటానికి వీల్లేదు అని డైరెక్ట్గా సోనియా గాంధీ అంటే టక్కున పైకి లేచి వాళ్ళ అమ్మని వెళ్ళిపోదాం, దండం పెట్టాడు, మేము ఈ పార్టీలో ఉండను, వెళ్ళిపోయాడు. అంటే నిజాయితీగా, అక్కడ నిజాయితీ నచ్చింది నాకు. వెళ్ళిపోయి కాంగ్రెస్కి రిజైన్ చేశాడు, పదవులు ఉంటే రిజైన్ చేశాడు. వాళ్ళ నాన్న పేరు మీద జెండా పెట్టుకొని సేమ్ ఓదార్పు యాత్ర వెళ్ళాడు. అక్కడ నాకు నచ్చాడు. ఇతను రాజకీయాలకు పనికొస్తాడు, ప్రజల సేవకు పనికొస్తాడు అని నేను నమ్మా. ఆ అంచనా నాది, అది నిజమైంది ఆ అంచనా. దీని తర్వాత అతను ముఖ్యమంత్రి అయ్యాడు. ఈయన ముఖ్యమంత్రి అవ్వకుండా కూడా జగన్ జైల్లో ఉన్నప్పుడు కూడా నేను జగన్ మరి చంద్రబాబు తిట్టాగా. ఈయన ముఖ్యమంత్రి అయితే ఆయన జైల్లో ఉన్న చెప్పాడా పోసాని అలా తిట్టు బాబు అన్నాడా? వైఎస్ఆర్సీపీ టీడీపీని దెబ్బ కొట్టడానికి అదే సామాజిక వర్గం ఉన్న పోసాన్ని ఒక పెయిడ్ ఆర్టిస్ట్గా వాడుతుంది అంటే ఏమంటారు? బాలకృష్ణ, నేను పెయిడ్ ఆర్టిస్ట్ అయితే కాంట్రవర్సీ ఫెయిల్ ఎలా అవుతాను? శుభ్రంగా ఏదో కామూలేమూలు కూర్చోవచ్చని ఇట్లా అనుకుంటూ వెళ్ళిపోయేవాడికి, ఇంకా డబ్బులు సంపాదించుకునేవాడిగా. పెయిడ్ ఆర్టిస్ట్ అయితే పెయిడ్ ఆర్టిస్ట్ తిడితే ఓటర్లు చేంజ్ అయిపోతారా? పోసాని కృష్ణ మాటలు విని అతను చేయకుండా ఇంకోటికి వేస్తారా? పోసాని కృష్ణమురళి హానెస్ట్ అయితేనే వాడు మాట్లాడుతుంటే వాడి మాట వాల్యుబుల్, సూటబుల్ రాజకీయాలకి. వాడు జెన్యూన్గా మాట్లాడాడు. ఎవడు దొంగనే మాట్లాడుతున్నాడు, ఎవరు మంచిగానే మాట్లాడుతున్నాడు అనే నా మాట నమ్ముతారు అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు. ఓన్లీ ఎవడైతే డబ్బు తీసుకొని పెయిడ్ ఆర్టిస్ట్ అయితే వాడిని అలా తన్నేస్తారు ప్రజలు. నేను మాట్లాడుతాను అనుకోరా, పోసని
పెయిడ్ ఆర్టిస్ట్ గాడివి, నీ మాట కూడా నేను వినాలా, కరం వచ్చి తో అరే వేరే మార్చి సీరియల్ పెట్టు అంటారు. ఒకరు చెప్తే ప్రజలు వినరని మీరే చెప్తూ ఉన్నారు. అలాంటప్పుడు జయప్రకాష్ నారాయణ తన అభిప్రాయం చెప్తూ ఉంటే మీరు ఎందుకు అంత విరుచుకుపడుతున్నారు? అవునా, చెప్తా. బాలకృష్ణ జయప్రకాష్ నారాయణ్ ఐఏఎస్ చదివాడు, డాక్టర్ చదివాడు. ఆయన ఈ సొసైటీ మొత్తం చూసి ఇలా కాదు అలాగుండాలి, మరో ప్రపంచం అనుకొని లోక్ సత్తా పెట్టాడు. ఎలక్షన్లోకి వచ్చాడు. నేను లోక్ సత్తా ఇలా చేస్తా, ఇలా చేస్తా, నేను ఆకాశంలోంచి చుక్కల్ని కిందకి తీసుకొస్తా అని అలాంటి కళల ప్రపంచంలో మొత్తం తిరిగితే ఆయన ఒక్కడే గెలిచాడు. పార్టీ ఓడిపోయింది. ఎవరు పార్టీలు ఓడిపోతాయి, పార్టీ ఓడిపోయింది. ఇంక వేరే మళ్ళీ ఎలక్షన్లో మేము గెలవలేము అనుకొని ఎందుకు లోక్ సత్తాని మూసిపారేశాడు. అంటే లోక్ సత్తాలో ఒక 40-50 ఎమ్మెల్యేలు వస్తే నువ్వు బేరసారాలు తగ్గించుకుంటావా? ఏమీ రాకపోతే నువ్వు పార్టీ మూసేస్తావా? సిగ్గులేదు? ఎన్ని మాటలు చెప్పావు మా ప్రజలకి, ఎన్ని మాటలు చెప్పావు ఈ రాష్ట్రానికి. ప్రజల నేను మద్దతు వచ్చా, లేదు అని లెట్ మీ టాక్. ఎందుకు నువ్వు మాట్లాడుతున్నావు? నువ్వు జయప్రకాష్ నువ్వు ఏజెంట్వా? జయప్రకాష్ విమర్శిస్తుంటే ఎందుకు ఆపుతున్నావు నన్ను బాలకృష్ణ? నువ్వు క్వశ్చన్ వేసావు నువ్వు అతను జేపీలో టన్నావే అని అంటా హక్కు నాకుంది. అతను చీటర్ కదా, పార్టీ ఎందుకు పెట్టాడు? మా కోసం పెట్టాడు. నువ్వు ఎందుకు పార్టీ మూసిపారు నువ్వు? అంటే గిట్టుబాటు కాలేదా రాజకీయాల్లో? నువ్వు ముఖ్యమంత్రి అయితేనే పార్టీ పెడతావా? నువ్వు ముఖ్యమంత్రి గెలవకపోతే పార్టీ మూసేస్తావా? డబ్బు కోసం జేపీ పార్టీ పెట్టారండి. మరి దేని పెట్టాడు పార్టీ? ఎందుకు పార్టీ మూసాడు చెప్పు. బీజేపీ ఉంది, ఇద్దరే ఉన్నారు, వాజ్పేయి అద్వానీ. మరి 2 ఉన్నాయి, ముందు 2 ఎంపీలు ఉన్నాయి నేషనల్ వైడ్గా మొత్తం. ఒకటెక్కడో ఆంధ్రప్రదేశ్లో హన్మకొండ ఎక్కడో ఒక ఎంపీ గెలిచాడు, ఎక్కడో యూపీలో ఒక ఎంపీ. 2 ఎంపీలే అయినా పార్టీ మూసేశారా బీజేపీ? మన వాజ్పేయి డిసప్పాయింట్ అయిపోయాడా? అద్వానీ డిసప్పాయింట్ అయిపోయాడా? రథయాత్ర చేయకుండా ఇంట్లో కూర్చుంది, మనకెందుకులే 2 వచ్చినప్పుడు మనకెందుకు ఈ గోళ అన్నాడా? ఇల్లు తిరిగాడు, ఇద్దరు ఇల్లు తిరిగారు, దేశం మొత్తం తిరిగారు, అన్ని ఊళ్ళు తిరిగారు, అన్ని జిల్లాలు తిరిగారు, అన్ని మండలాలు తిరిగారు, జనాలు సమీకరించుకున్నారు, నమ్మించారు. ఈరోజు అదే బీజేపీ భారతీయుల ఆస్తిగా మారిపోయింది. ఇదే బీజేపీ ప్రపంచం మొత్తంలో ఎక్కడ డెమోక్రసీ ఉందో అందులో శక్తిగా అలరాడుతుంది. ఆ మాత్రం బుద్ధి లేదా? వాళ్ళు ఐఏఎస్ చదివారా? వాళ్ళు ఐపీఎస్ చదివారా? అద్వానీ వాడు చదవలేదు కదా, మనోడు చదివాడు కదా, సిగ్గు లేదు? ఐఏఎస్ చదివావా అంటే పార్టీ మనం అది వ్యాపారం కింద లెక్కేసుకున్నాడు. వ్యాపారం కాబట్టే మూసుకున్నాడు. అది నిజంగా ప్రజల కోసం పెట్టే పార్టీ అయితే స్టిల్ ఉండాలా? సిగ్గు లేదా? ఏమంటాడు ఆ మాటలో? పెద్ద ఇష్యూగా పెద్ద చెబుతున్నావు బాలకృష్ణ. నువ్వు ఒక చీటర్ గురించి అతను ఎలక్షన్లో పెట్టేటప్పుడు ఈ రాష్ట్రంలో రాజకీయాల్లో వీళ్ళందరూ ముసలెడ్లు అయిపోయారు, గుర్తుపెట్టుకో ఈ మాట అన్నాడు. ముసలెడ్లు అయిపోయారు, ముసలెడ్లు, అందుకని ముసలెడ్లు లేవు, నేను కొత్తగా వచ్చాను, నాకు ఓటేయండి. ఓటేలా అయిపోయింది. ముసలెడ్డి పేరు వీళ్ళు పేరు వేరే ఎవడో వచ్చాడు, వైసీపీ రాజశేఖర రెడ్డి వచ్చాడు. నువ్వు ముసలెడ్లు అన్నావుగా, వాడు రాజకీయాలకు పనికిరారు అన్నావుగా, మరి ఇప్పుడు ఎందుకు ఇదే ముసలెడ్లకు నువ్వు సపోర్ట్ చేస్తున్నావు? నువ్వు ఈ ఏళ్ళనే ఎవరు ఏ ముసలి ఎడ్లు అన్నావు కదా, ఆ ముసలి ఎవడు? అందులో ఒకడు చంద్రబాబు నాయుడేగా. ఆ ముసలి ఎద్దుకి నువ్వెందుకు వాళ్ళు సపోర్ట్ చేస్తున్నావు? ఆ ముసలి ఎద్దు ఎవరంటే మన కమ్మ ఎద్దు, మన కమ్మోడు. అందుకని మళ్ళీ అప్పుడేమో నువ్వు పార్టీ పెట్టినప్పుడేమో అతను చీయా, రాజకీయ నాయకులు మొత్తం చీయా, నువ్వు ముసలి ఎడ్లు వీళ్ళు పనికిరావు, నేను వచ్చా పెద్ద పుడింగిలాగా వచ్చా. ఇప్పుడు ఎందుకు ఆ ముసలి ఎందుకే మనం నువ్వు సపోర్ట్ చేస్తున్నావు? కమ్మవాడు అనే చిల్లర తీసుకున్నావా? నువ్వు చిల్లర తీసుకోకుండా కమ్మ ఫీలింగ్ లేకుండా ఎందుకు మళ్ళా వాడిని సెలెక్ట్ చేసుకున్నావు? ఎడు నీ కులగురు కమ్మ కులగురు రామోజీరావు చెప్పాడనే. నువ్వు చెప్పు బాలకృష్ణ, దీనికి ఆన్సర్ చెప్పు, నేను తెలుసుకుంటాను. నేను తెలుసుకోవాలిగా. నేను తప్పు చేస్తే సారీ చెప్పేస్తా ఇప్పుడే. నువ్వు అన్నీ చేసి నువ్వు జగన్ని ఇప్పుడు అది ఉంది కానీ అభివృద్ధి లేదంటావా? పోసాని కృష్ణమురళి గారు మాట్లాడడానికి పోసాని కృష్ణమురళి గారు జయప్రకాష్ నారాయణ ఒక ఎమ్మెల్యే సీట్ వచ్చిన తర్వాత ఎందుకు పార్టీని మూసుకున్నారు అని మీరు ప్రశ్నిస్తున్నారు.
అదే విషయాన్ని మనం ఒకసారి చూసుకుంటే పవన్ కళ్యాణ్ ఒక ఎమ్మెల్యే సీట్ వచ్చిన దాదాపుగా 9 ఏళ్ళుగా పార్టీని నడుపుతున్నారు. కానీ పవన్ కళ్యాణ్ అన్న మీకు ఎందుకు అంత కోపం? ఇప్పుడు రాజకీయాలకు రావడానికి మంచితనం అది కావాల్సింది, సిన్సియారిటీ కావాలి, సమర్థత కావాలి, హోల్ హార్టెడ్నెస్ కావాలి, తప్పంటే ఒప్పుకోగలగాలి, ఒప్పంటే థ్యాంక్ యూ చెప్పగలగాలి. నువ్వు ఎవరినైనా ప్రశ్నిస్తావు, నిన్ను ప్రశ్నించకూడదా? నువ్వు వచ్చేట పార్టీలో కాలు పెట్టావో లేదో, ప్రజారాజ్యంలో యువరాజ్యంలో అధ్యక్షుడు అయ్యావో లేదో, వెంటనే కూర్చొని కాంగ్రెస్ వాళ్ళని పంచులు కొట్టండి అంటావా? అదే పవన్ కళ్యాణ్ని ప్యాంటు ఊడి కొట్టండి అంటే ఊరుకుంటావా? వెంటబడి కొడతారు, నన్ను నిన్ను వెంటబడి కొడతాడు. ఎందుకు తిట్టావు కాంగ్రెస్ని? మరి అదే కాంగ్రెస్లో మీ అన్నయ్య ప్రజారాజ్యం ఓడిపోయిన తర్వాత అదే కాంగ్రెస్లో మెర్జ్ అయ్యాడు, 18 ఎమ్మెల్యేలని అమ్ముకున్నాడు, రాజ్యసభకి తాకట్టు పెట్టుకున్నాడు, ఒక సహాయ మంత్రి కోసం మొత్తం మెర్జ్ చేశాడు, కాంగ్రెస్ సభ్యుడు కూడా అయ్యాడు. ఈ పార్టీ తీసుకొచ్చి కాంగ్రెస్లో ఒక సభ్యుడు, కాంగ్రెస్లో ఒక నాయకుడు మీ అన్నయ్య. ఎందుకు వచ్చి చేయలే నువ్వు అని ఎవరిన పడితే అంటే వైసీపీ నీకు ఇష్టం లేదు కాబట్టి, జగన్ అంటే నీకు ఇష్టం లేదు కాబట్టి, జగన్ తోసేయాలి కాబట్టి, అరే నా కొడకల్లారా చెప్పుతో కొడతా ఏంటి? నా ప్రేమించాలా ఇటువంటి చెప్పుతో కొడతా నా కొడక, ఇది కూడా చెప్పరే నా కొడకల్లారా, సన్నాసులారా, దద్దమ్మలారా. వాట్ యు ఆర్, హూ యు ఆర్ టాకింగ్ లైక్ దిస్? ఏం చేశాడు? నీకేం ద్రోహం చేశాడు జగన్మోహన్ రెడ్డి? ఆంధ్రకేం ద్రోహం చేశాడు జగన్మోహన్ రెడ్డి? ఆయన ఏమి తిన్నాడు ముఖ్యమంత్రి సీట్ తర్వాత? చెప్పు. భాషా పదజాలం గురించి ఇంతలా ఆవేదన వ్యక్తం చేసి ఇంత అగ్రెసివ్గా మాట్లాడే పోసాని కృష్ణమురళి భాషా పదజాలం కూడా ఒక్కొక్కసారి అదుపు తప్పుతూ ఉంటాయి. దాన్ని ఏమంటారంటే జైసీ కర్నీ వైసీ బర్నీ. ఒకసారి మీరేం మాట్లాడారో విందామా? ఒకసారి చెప్పు. ఒకానొక సందర్భంలో మీరు మాట్లాడిన మాటలు ఒకసారి మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను. అంటే ఈరోజు పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న పదజాలం మీద మీరు చాలా అగ్రెసివ్గా మాట్లాడుతూ ఉన్నారు. ఆ రోజు మీరు మాట్లాడిన మాటలు ఎందుకు ఇలా మాట్లాడారు అనేది. ఇది చట్టం, సమాజం, ప్రజాస్వామ్యం, న్యాయస్థానం అన్నీ ఉన్నాయి కాబట్టి నేను అనలేకపోతున్నా. అందుకని లిమిట్ దాటి అనలేకపోతున్నా. నాగరికత తెచ్చుకో, సంస్కృతి తెచ్చుకో, మానవత్వం తెచ్చుకో, ఆడవాన్ని గౌరవించు. నీకేం తెలుసు ఆడదాన్ని గౌరవించుతావు? నువ్వు పుల్లకి చీర కట్టినా చీర చూస్తావు అమ్మాయి ఎవరని. నువ్వు చూడ మార్కు, నీ వ్యక్తిగతాలు తీసేయి. నీకు కుదరకపోతే నువ్వు రాజకీయాల నుంచి వెళ్ళిపోయి ఏ చావైనా చావు. పుల్లకి చీర కట్టినా చీరెత్తి చూస్తావు పవన్ కళ్యాణ్ అనే పదజాలం మీరు సమర్థించుకుంటారా? ఏ సందర్భం చెప్పు. 2 ఏళ్ల క్రితం మీరు ప్రెస్ మీట్ పెట్టి మరి మీ భార్యని పవన్ కళ్యాణ్, నా పెళ్ళాన్ని తిడితే, నా కుటుంబాన్ని తిడితే పవన్ కళ్యాణ్ నేరుగా తిట్టారా? ఎవడైతే కొట్టంగాడు, ఎవడైతే చెప్పాలా? రావణాసుడు చేతం తీసుకెళ్ళాడు, నువ్వు చూసావా? పుస్తకం చదివావు, కూడా చెప్పాడు. శ్రీశ్రీ ఏమన్నారు తెలుసా? గుండె నొప్పొచ్చి శ్రీశ్రీ బాధపడి దొంగ కొడుకులు మసలే ఈ దుర్లోకంలో అని అంత పెద్ద శ్రీశ్రీ అంత మాట అంటే నీకు నెప్పిరాలా? పోసాని కృష్ణమురళి భార్యను తిడితే, వాడు కుటుంబాన్ని తిడితే, వాడు అన్పాపులు చేస్తే 100 మంది ఫ్యాన్స్. నేను అంతకుముందు చాలా రెస్పెక్ట్గా, ఇదిగో నీ పక్కన ఉన్న జర్నలిస్టు, చాలా రెస్పెక్ట్గా ఇన్ని తిడుతున్నావు పవన్ కళ్యాణ్ ఈ గుణంలా ఆ మీటింగ్లో ప్రెస్లో చూసుకో, ఉంది తీసుకో, కావాలంటే చూసుకో. నీకున్న వరకే నీకేం జ్ఞానం ఉందో ఆ జ్ఞానం వరకే నన్ను కొన్ని అడుగుతున్నావే. అజ్ఞానంతో మూసుకుపోయిన నీ కళ్ళు తెరిపిస్తాడు. పక్కన జర్నలిస్ట్ ఉన్నాడు, చూడు ఏమన్నాడు. నేనేమన్నాను? ఇన్ని తప్పులు చేశావు, మరి పద్దాక నువ్వెందుకు నువ్వు ప్రశ్నించుకోవు పవన్ కళ్యాణ్ అని చాలా కూల్గా నువ్వు చెప్పు సమాధానం అంటే, ఆ తెల్లారు వస్తే పవన్ కళ్యాణ్ తిడతావురా, మా చేస్తావురా, నీ పిల్లం లం, నీ పిల్ల లం చెప్పాలి. ఇంకా రూత్లెస్, ఎథిక్లెస్, మోరల్లెస్, అలాంటివన్నీ సపోర్ట్ చేస్తున్నావు నువ్వు. ఎంత ఇచ్చాడు నీకు పవన్ కళ్యాణ్? ఎంత ఇచ్చాడు పవన్ కళ్యాణ్? నీ పిల్లల్ని తిడితే నువ్వు ఊరుకుంటావా? అయినా కూల్గా ఉంటావా? నువ్వేదో రాసావు ఒకటే, నువ్వేదో ఆర్టికల్ రాసావు,
నువ్వేదో మాలాంటి వాడితో తీసావు, నువ్వు వెళ్ళి నువ్వు కామెంటు బ్యాడు రాసావు, నాకు నచ్చంది రాసావు. రాత్రి నేను పట్టుకొని బాలకృష్ణ నీ పిల్లం సో నీ కూతురు సో నీ అమ్మ సో ఊరుకుంటావా? నీకు బాధ రాదు. ఎలా కూర్చొని నవ్వుతూ అన్యాయంగా అనుకో, ఏమనుకో పవన్ కళ్యాణ్, నా భార్యనన్నా నాకేం తప్పలేదు, మా అమ్మనన్నా తప్పలేదు, నా కూతురునన్నా తప్పలేదు, డోంట్ వరీ ఇది మై డ్యూటీ అంటావా? నువ్వు మనిషివి కాదు. నీకు 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 ఒక సంతోషం కానీ, ఒక ఏడుపు కానీ, ఆత్మగౌరవం కానీ, ఇంట్లో కుటుంబం పట్ల ఒక ఒక కన్సర్న్ కానీ అవి లేవు అనమాట. నీకు ఓన్లీ నువ్వు ఓన్లీ మిషన్ అన్నమాట. ఈ కంపెనీకి నువ్వు మిషన్వి. మీ పార్టీ నేతలు మాట్లాడుతున్న మాటలు మీరు సమర్థిస్తారా? కొడాలి నాని కావచ్చు, పేర్ని నాని కావచ్చు, ఆ లిస్టులో తాజాగా మీరు కూడా చేరారు. అలా అనుకోవటం నీ కర్మ. నువ్వేనా పుడిగివి కాదు బాలకృష్ణ, నువ్వేనా పుడింగి కాదు. నువ్వు చెప్పిందే మార్కెట్ కాదు అది. నువ్వేనా రూల్స్ అండ్ రెగ్యులేషన్ నువ్వే నిర్ణయించుకున్న వాడివి కాదు. నువ్వు నీకేం తెలుసో నీ నాలెడ్జ్ తగ్గట్టుగా నువ్వు మాట్లాడుతున్నావు, మా నాలెడ్జ్ తగ్గట్టుగా మేము మాట్లాడుతున్నావు. నువ్వు చెప్పిందే వేదం కాదు ఇక్కడ. ఎందుకు కోడాలి దాన్ని తిట్టాడు, ఎందుకు ప్రేరణ తిట్టాడు, జేసీ కర్ని వైసీ బర్ని అంటే ఊరుకుంటారా? ఎందుకన్నా అడుగుతున్నాయి? ప్రేరణని ఎందుకు అనాలి, కోడాలని ఎందుకు అనాలి, ఎందుకు తిట్టాలి, జగన్ ఎందుకు తిట్టాలి? ఒకటి గుర్తుపెట్టుకో బాలకృష్ణ, ఒకటే గుర్తుపెట్టుకో. నువ్వు మంచి ఛానల్తో వచ్చా కూడా ఈ మాట చెప్తున్నా. ఈ మాట ఎప్పుడైనా ఒక తిట్టుకి, ఒక బూతుకి సమాజం నాశనం కాదు, ఒక అబద్ధానికి సమాజం నాశనం అవుతుంది. యూ షుడ్ నాట్ ఫర్గెట్ దట్. అగైన్ ఐఎమ్ రిపీటింగ్ యూ. ఒక మనిషి ఒక తిట్టు వలన, ఒక బూతు వలన సమాజం 1% కూడా పాడైపోదో, మోరల్స్ పోవు. వేరాస్ ఎప్పుడు నువ్వు ఒక సమాజానికి అబద్ధం చెబుతున్నావో అప్పుడే సమాజం నాశనం అయిపోతుంది, ప్రజల విలువలు నాశనం అయిపోతాయి. ఇది నేను పాటించేది. నువ్వు ఆ బూతు తిట్టావే, ఈ బూతు తిట్టావే, ఈ బూతు శ్రీశ్రీ కూడా తిట్టాడు అంటే శ్రీశ్రీ ఎదవా? శ్రీశ్రీకి తెలీదా? అజ్ఞాన? అది బూతు కింద భావించాడా? చెప్పండి. పార్టీలో ఎన్నో ఏళ్ళగా ఉన్న రాజకీయ నాయకులు కావచ్చు, పార్టీలో సభ్యత్వం ఉన్న రాజకీయ నాయకులు కావచ్చు, జగన్ని డిఫెండ్ చేయని విధంగా పోసాని కృష్ణమురళి పార్టీతో ఎటువంటి సభ్యత్వం లేకుండానే గత 2011 నుంచి ఇప్పటి వరకు జగన్ని డిఫెండ్ చేస్తూ వస్తున్నారు. జగన్ మీద ఏగా వాలితే అంతెత్తును లేస్తూ ఉన్నారు. అది మేము కళ్ళారా చూస్తున్నాం కూడా. ఇప్పుడు ఎందుకు ఇంత ప్రేమ జగన్ అంటే, చంద్రబాబు అంటే అంత ద్వేషం ఎందుకు? చెప్తాను. ప్రపంచంలో చాలా దేవుళ్ళు ఉన్నారు. మా ఆవిడకి శివుడు అంటే ఇష్టం. ఎందుకు మీకు శివుడు అంటేనే ఇష్టం? రాముడు ఇష్టం లేదా? వినాయకుడు ఇష్టం లేదా? గౌతమ బుద్ధుడు ఇష్టం లేదా అంటే మేము చెప్తాం. ఆమెకి ఆ దేవుళ్ళలో అన్ని రకాలు ఉన్నాయి అని నమ్మింది, పూజిస్తుంది. నేను అంతే, అన్ని దేవుళ్ళని చూశా. వినాయకుళ్ళని, దేవుళ్ళని కాదు, వినాయకుళ్ళని, రాజకీయ వినాయకుళ్ళని చాలామందిని చూశా. ఉన్నాళ్ళలో ఇతను బెస్ట్. ఇతను పరిచయం అయిన తర్వాత ఇంకా ఎక్కువ ప్రేమించా. పరిచయం అయిన తర్వాత నన్నెప్పుడూ కాకాపట్టడం, నన్నెప్పుడూ లవబుల్గా చాలా మంచాడు పోసాని అని ఒక మాట కూడా ఇప్పుడు అండం. ఆయన అంటాడా నాకు అనవసరం. నా రాష్ట్రానికి, నా ప్రజలకి, మా ప్రజలకి అతను కన్సర్న్తో ఉన్నాడు అని నేను నమ్మాను. నమ్మిన ప్రతిసారి ఇలాగే ప్రేమిస్తా. అపనమ్మకంతో నేను ప్రేమించిన ఏ నాయకుడిని అంతకుముందు నేను సపోర్ట్ చేయలేదా? అంతకుముందు రామారావు సపోర్ట్ చేయలేదా? అంతకుముందు ఈయన సపోర్ట్ చేయలేదా? అంతకుముందు నేను వైఎస్ఆర్ సపోర్ట్ చేశాను. అంతకుముందు కర్నూలులో ఉన్నాడు ఆ గురుగారు విజయభాస్కర్ రెడ్డి గారు, మోస్ట్ హానెస్ట్ ఫెలో, ముఖ్యమంత్రిగా ముసలాయన చనిపోయాడు. శ్యాంప్రసాద్ రెడ్డి గారి మామయ్య, ఆయన్ని ప్రేమించా. మంచివాడిని ప్రతివాడిని ప్రేమిస్తా, సమర్థుడిని ప్రతివాడిని ప్రేమిస్తా, కన్నింగ్ ఫెలోని ప్రేమించను. బాలకృష్ణ. చంద్రబాబు నాయుడు ఎప్పుడు క్రిమినల్ అంటూ మీరు ఆరోపిస్తూ ఉంటారు. మీ అధినేత మీద కూడా 9 క్రిమినల్ కేసులు, 11 ఈడీ కేసులు ఉన్నాయి. అవి ఆరోపణలు కూడా ఉన్నాయి. దీన్ని ఏ విధంగా సమర్థించుకుంటారు? ఇప్పుడు నన్ను జైల్లో పెట్టాలి అనుకుంటే అదే సీట్లో చంద్రబాబు ఉంటే నన్ను 1 వీక్లో జైల్లో పెడతాడు. దట్ ఈజ్ ఇండియన్ డెమోక్రసీ. మీరు కూడా చంద్రబాబుని జైల్లో పెట్టాలనుకునే పెట్టారా మొన్న? మేము అంటాం. ఇప్పుడు నేను అదే చెప్తాను, గుర్తుపెట్టుకోండి. పర్సనల్గా చెప్తాను, జేసీ కర్ని వైసీ బర్ని. ఎవడైతే ఒక రాజకీయ పదవి కోసం, ఒక కుర్చీ కోసం వెన్నుపోటుకు ప్రిపేర్ అయ్యాడో
అలాంటి రాస్కెల్ దే కెన్ డూ ఎనీథింగ్. అమ్మా ఇప్పుడు రామారావు గారు అయితే పిచ్చోడు కాబట్టి వెన్నుపోడు పొడిచి చంపి ముఖ్యమంత్రి అయ్యావు నువ్వు. ఓకే, నీకు చంద్రబాబు అంటే బాగా ఇష్టం అయినా అయినా ఏం చేసావు? వాళ్ళ కుటుంబం గొడవ అయిపోయింది, కానీ ఎవడో ఉన్నాళ్ళలో బెటర్ చేయాలిగా, బాలకృష్ణ చేయలేడుగా, చేసాం. కానీ అతను ఏం చేస్తున్నాడు? ఒకటే చెప్తున్నా, ఎప్పుడు నేను ఆయనకి చాలా చేదరించుకున్నాను అంటే, ఈయన రామోజీరావు గారి దగ్గరికి పిలిపించారు చిరంజీవి గారిని, అల్లు అరవింద్ గారిని. అక్కడ బ్రోకర్ ఎవడు? ఆ బ్రోకర్ గాడి పేరు ఏంటంటే రామోజీరావు. వాడు బ్రోకర్. ఎందుకు బ్రోకర్ అంటే, ఒక మీడియా అధిపతి ఆ పార్టీని ఈ పార్టీని కలపటం అంటే వాడు బ్రోకరే. ఆ పార్టీ వాడిని గెలవద్దు, నువ్వు గెలవాలంటే రా, ఆడిని బ్రోకర్ అంటాం. అందుకని నేను చెప్పాను. ఇప్పుడు వెళ్ళిపోయాను ఏమన్నా అంటే, రామోజీరావు, చిరంజీవి గారు, అల్లు అరవింద్ గారు, ఇప్పుడు మీరు సడన్గా పార్టీ పెట్టేసి, ప్రజారాజ్యం పార్టీ పెట్టేసేసి ఎలక్షన్లకు వస్తే మీరు గెలవలేరు, ఎందుకని వైఎస్ఆర్ని మనం ఓడించలేము మనం. అందుకని ఈ టర్మ్కి చంద్రబాబుతో కలవండి, కొన్ని సీట్లు తీసుకోండి, మీరు గెలుస్తారు. మీరు గెలిస్తే తర్వాత మీరు ఆ అనుభవం చూసుకొని తర్వాత మీరు మళ్ళా ఇండిపెండెంట్గా మీరు మళ్ళీ పోటీ చేసుకోవచ్చు అని ఈ మాట స్వయంగా అదిగో నా తల్లి సాక్షిగా నాకే చెప్పాడు ఆ దైద్యుడు రామోజీరావు. అప్పుడు నేను బాగుండేవాడిని కదా, అప్పుడు ఆయన దగ్గర పనిచేసిన వాడిని ఒకప్పుడు. అంటే మురళీ గారు ఇలా అన్నా కానీ అతను చిరంజీవి గారు అరవింద్ గారు వద్దండి, మేము పార్టీ పెట్టింది మీ ఎలక్షన్లో గెలవటం కోసం, మేము పార్టీ పెట్టి అంతే తప్ప ఇంకో పొత్తుల కోసం మేము పార్టీ పెట్టలేదని ఆయన వెళ్ళిపోయాడు. చూడండి, ఇద్దరు ఓడిపోయారు కదా. అంటే చెప్తానండి, వాడు పేపర్ అధిపతి. ఒక వైఎస్ఆర్ని ఓడించడానికి పేపర్ అధిపతి నేను అడిగిన దానికి మీరు సూటిగా సమాధానం చెప్పండి. ఇదే చెప్తున్నా. మరి వీడేంటో తెలిసి కదా మీకు రావాలి, అప్పుడు కదా మీకు ఫీలింగ్ ఉంటుంది. ఈ వెధవ తర్వాత ఏం చేశాడు? చంద్రబాబు చెప్పాడు. చంద్రబాబు తెల్లారే తర్వాత ఎవరంటారో చిరంజీవి అంట ప్రజారాజ్యం పార్టీ పెట్టాడంట, టపక్కున, ఇది ఏ భాష టపుక్ అదేమంటారు దాన్ని, నీటి బుడగా టుపుక్కున పేలిపోద్ది ప్రజారాజ్యం పార్టీ, తమ్ముళ్ళ నమ్మొద్దు, చూసుకోండి. మరి అదే వైఎస్ఆర్ కూడా చెప్పారు, సినిమా వాళ్ళు రాజకీయాలకు పనికిరారు. అరే బాబు బాలకృష్ణ, వైఎస్ఆర్ వెళ్ళి చిరంజీవి గారి కాళ్ళు పట్టుకోవాలా, బతులాళ్ళ నాతో కలపవా, నీతో కలిస్తే వాడు రాముడు, కలవకపోతే రావణాసురుడు. ఇదేగా నువ్వు నేర్చుకుంది, ఇదే నేర్పుతున్నావు నాకు. ఎక్కడ పడ్డా లాక్కొత్తున్నావు వైఎస్ఆర్ని. వెళ్తే ఏం చేయడా, ఆ తర్వాత ఏం చేశాడు? చిరంజీవి కుటుంబాన్ని అమ్మలక్కలు, ఆడాళ్ళు, మగాళ్ళు లేకుండా నన్ను ఎట్ట తిట్టించాడో పవన్ కళ్యాణ్, అలాగే వేరే వాడు కూడా ఇట్లా తిట్టించారు. ఎవరిని? చిరంజీవి ఏడుస్తూ నాకు ఫోన్ చేశాడు. ఇవి ఫ్యాక్ట్స్ కనుక్కోపోయిన చిరంజీవిని. అప్పుడు నువ్వు అతనే నారా చంద్రబాబు నాయుడే తిట్టించాడని నీకేం తెలుసు? ఏం తెలుసు మనకి? రామాయణంలో రావణాసురుడు వెళ్ళని తెలుసు, ఆడ ఈజిప్ట్లో సద్దాం హుస్సేన్ వెళ్ళని తెలుసు, లిబియాలో గడ్డాఫీ వెళ్ళనని తెలుసు, అల్ ఖైదాలో లాడన్ అని తెలుసు. నేను చూడలా వాళ్ళని, నీలాంటి మేధావులు చెప్తే నేను నమ్మా. అలాగే మీలాంటి మేధావులు చెబుతారు, పెద్ద వాళ్ళు తెలుసు కదా, వాళ్ళు చెప్పారు. అయితే అది తిడితే అని నన్ను ఫోన్ చేశాడు. ఎందుకు మురళి నా భార్య బిడ్డను తిడుతున్నారంటే, పవన్ కళ్యాణ్ చెప్పలేదే చిరంజీవి, నాగబాబు నాకేం చెప్పాడు? నేను సిన్సియర్ కాబట్టి, ఆయన ప్రేమించాను కాబట్టి. వెళ్తే నేను పోయి తిట్టి, నువ్వు అన్నావే బూతులు తిట్టాడేంటి పోసాని, బూతులు ఇందుకే వస్తాయి బూతుల్లో. వాడెవడో చిరంజీవి నా బంధువా, మా కమ్మోడా, నేను హీరోనా? నా సినిమా కుటుంబ సభ్యుడు, నేనంటే ప్రేమిస్తాడు, నాతో బాగుంటాడు, విడిగా ఎట్ట ఉన్నా కానీ నాతో బాగుంటాడు. నా దగ్గర కన్నీళ్ళు పెట్టుకుంటే నాకు ఏడుపు వచ్చింది. ఇంత పెద్ద చిరంజీవిని వాళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడతారా? చిరంజీవి అసమర్థుడు అనండి, మేము సమర్థుడు అంటాం. చిరంజీవి గెలవడానండి, మేము గెలుస్తామని చెప్తాం. చిరంజీవి అవినీతి పడడానండి, కాదని మేము చెప్తాం. అంతవరకు సమాధానం చెప్పగలను కానీ ఆ బూతులకు మళ్ళీ సమాధానం చెప్పాలా? బూతులు తిట్టకూడదు సార్ మీరు అనాలా? జేసీ కన్ని వైసీ బర్ని ఒక్క గాడుకు చెప్పు తప్ప దాదే వస్తుంది. ఈరోజు మీరు ఇంత ఆవేదన వ్యక్తం చేసే మీరు మరి అదే షర్మిల పార్టీ పెట్టుకున్న తర్వాత మీ పార్టీ దగ్గరుండి తిట్టించిందని షర్మిల ప్రత్యక్షంగా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. దాన్ని ఎట్లా అంటారు? దాన్ని ఏ విధంగా సమర్థిస్తారు?
వ్యక్తిగతంగా దాడి చేశారని కూడా ఆమె చెప్పారు. షర్మిల వ్యక్తిగతంగా సోషల్ మీడియా వేదికగా సునీతని షర్మిలని తిడుతున్నారు, జగన్ దగ్గరుండి తిట్టిస్తున్నాడు అనే ఆరోపణలు ఆమె మీడియా ముఖంగా చేశారు. వాళ్ళిద్దరు తప్ప వేరే ఎవరున్న జెన్యూన్ పర్సన్స్ని ఒక 10 మందిలో ఒక ఇద్దరిని ఒక్కడిని ఇతనే జగన్ గారే తిట్టించాడు, నాతోనే తిట్టించాడు అని ఒక ప్రూవ్ చేయండి. ఈ రోజు నుంచి నేను శర్మల గారి మెడలో దండేసి ఆమె కాళ్ళ దండం పెట్టి ఆమెకే పాదయాత్ర చేస్తాను. పోసాని గారు, మీరు మరీ విచిత్రంగా మాట్లాడుతున్నారు. మీ వరకు మీ కుటుంబ సభ్యుల్ని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తిడితే పవన్ కళ్యాణ్ దగ్గరుండి తిట్టించారు అని పవన్ కళ్యాణ్ మీద ఫైర్ అయ్యారు. చిరంజీవి ప్రజారాజ్యం పెట్టినప్పుడు చిరంజీవి కుటుంబ సభ్యులను కావచ్చు, వాళ్ళ అమ్మాయిని కావచ్చు, వ్యక్తిగతంగా దాడి చేసినప్పుడు చంద్రబాబు నాయుడు పక్క నుండి తిట్టించారంటున్నారు. ఈరోజు షర్మిలని తిడుతున్నారని చెప్పినప్పుడు ప్రూఫ్ తీసుకొని రండి అంటున్నారు. మీరు ఏ ప్రూఫ్ ఉందని పవన్ కళ్యాణ్ మీద అట్లా విరుచుకుపడ్డారు? బాలకృష్ణ, నువ్వెంత అజ్ఞానం అంటే పవన్ కళ్యాణ్కి జగన్కి నువ్వు కంపేర్ చేస్తున్నావంటే నువ్వు ఎలా జర్నలిస్ట్ అయ్యావో నేను చచ్చిపోతున్నా చెప్పలే. ఇప్పుడు ఎన్టీ రామారావు తిట్టారు, ఎన్టీ రామారావు ఎదవా? పోసాని గారు, నేను నేరుగా అడుగుతూ ఉన్నాను, మీరు ప్రూఫ్ చూపించమన్నారు. జగన్మోహన్ రెడ్డి షర్మిలను దగ్గర నుంచి తిట్టించాడనే ప్రూఫ్, ఏ ప్రూఫ్ చూసుకొని మీరు పవన్ కళ్యాణ్ మీద ఆ విధంగా మాట్లాడారు? అక్కర్లేదు, నీ బుర్రకి తెలుసుగా, నీ బుర్రలోనే ఒక సాక్ష్యం ఉంటుంది. బహుశా వాళ్ళ బుర్రకు కూడా తెలిసి ఉండొచ్చుగా. నీ బుర్రకే, జర్నలిస్ట్ ఇవి, నీ బుర్రకి ఏమయ్యా ఆయన పని ఆయన చేసుకుంటుంటే ఈమె ఎగ్జాంపుల్ చెప్తా. షర్మిల అనే ఒక ఆడ కూతురు ఏం చేసింది, తెలంగాణ నా మెట్టిల్లు, ఇక్కడ నేను మా నాన్న పేరుతో ఈ పార్టీ పెట్టా, తెలంగాణకి నేను ముఖ్యమంత్రిని అవుతా, మీకెంతో సేవ చేస్తా, ఇక్కడ ఉన్న దొంగోళ్ళు, ఇక్కడ ఉన్న ఖేడీలు, ఆ ముఖ్యమంత్రి మంచోడు కాదు, మంత్రులు మంచోడు కాదు అన్నీ చెప్పి జనం ఏముంటారు, నీళ్ళంటే నాలంటూ ఒప్పించ నా కొడుకులు మొత్తం వచ్చి శర్మిల జిందాబాద్, శర్మిల అమ్మవారు వచ్చారు, అమ్మొచ్చింది అని ఒక పెద్ద ఆమె బ్యానర్ కూడా పెట్టేసుకుంది. రక్తం కోసుకున్నట్టుగా ఇట్లా గుప్పిడిలో మట్టి తీసింది. చెబుతున్నా వాళ్ళ డ్రమ్టిక్ ఏంటో అది నీకు అది తెలుసు, నువ్వు తెలుసుకోవాలి. అది ఎందుకు చూచి ఇదిగో ఈ మట్టి సాక్షిగా చెప్తున్నా, ఈ పాలేరులో నేను మంత్రి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నా, మీ అందరికీ ఇది చెబుతా అని ఠా అని పాదయాత్ర చేసింది. చేసి తెలంగాణలో తిట్టని నాయకులు లేడు ఆమె. చివరికి రేవంత్ రెడ్డి గారిని కూడా దొంగ అని తిట్టింది, సీఎం అన్నీ తిట్టింది. అన్నీ ఏమనుకుంటారు, అమ్మమ్మ బ్రహ్మాండంగా ఏమో ఎలక్షన్లో పోటీ చేస్తే కింగ్ అయిపోయింది, సూపర్ అయిపోయింది అనుకుంటే ఒక ఫైన్ నైటు ఏ జెండా ఎత్తిందో వాళ్ళ నాన్న జెండా ఇసిరి కింద పడేసింది. అది ఆమె పార్టీ, ఆమె వినండి చెప్తా, అదే చెప్తున్నా. ఆమె పార్టీ, ఆమె ఏమేం చేసుకోమను, మెడకేసి జెండా తిరగమను, ఐ వోంట్ కేర్. నేను ఓటర్గా మాట్లాడుతున్నా. నువ్వు మమ్మల్ని నమ్మించి నీ ఇష్టమేనా, నువ్వు బాలకృష్ణ ఎంత ఈజీగా చెప్పావు. ఆమె పార్టీ ఆమె ఇష్టమా, ఎవడబ్బ సొమ్మిది, ఇది ప్రజలదే, తెలంగాణ ప్రజలది. ఎందుకు వచ్చావు ప్రజల మధ్యలో, తెలంగాణ ప్రజల మధ్యకి ఎందుకు వచ్చావు, నేను నిలబడతా ఎందుకు వచ్చావు, మీ సర్వీస్ చేస్తాను ఎందుకు చెప్పావు, ఎందుకు మోసం చేశావు, ప్రతి ఆడపిల్లకి ఎలా చేస్తాను, ప్రతి అబ్బాయికి ఎలా చేస్తాను, ప్రతి తాతకి ఎలా చేస్తాను, ప్రతి అమ్మమ్మకి ఎలా చేస్తాను. తెలంగాణలో రాజకీయంగా ఆమె పార్టీ పరంగా ఆమె నిర్ణయం తీసుకున్నారు, విలీనం చేయాలని నిర్ణయించుకున్నారు. మరి ఎందుకు ముందు చెప్పు, నేను రేపు బుడికి మిమ్మల్ని ముడిచి కూడా వెళ్ళొచ్చు వేరే చోటికి అని చెప్పు ప్రజలకే. మీరు ఇంత సీనియర్ రైటరు, సీనియర్ పొలిటీషియన్గా కూడా ఉన్నారు, భవిష్యత్తును ఎట్లా ప్రెడిక్ట్ చేస్తారు? అప్పుడు మారుతున్న రాజకీయ పరిణామాలు బట్టి మారుతూ ఉంటాయి కదా. ఏం బీకింది, ఏం చేసి చెప్పామే, పార్టీలో నుంచుందా, ఊడిపోయిందా, పోనీ ఎలక్షన్లో దాకా ఉందా, ఎలక్షన్ దాకా వెయిట్ చేయగలిగిందా, ఎందుకు నువ్వు పెట్టావు? నువ్వు ఇన్ని అడుగుతున్నావే బాలకృష్ణ, నన్ను అడుగుతున్నావే, ఒక నన్ను ఇక్కడ దోషిగా నిలబెట్టి ఆమె పార్టీ పెట్టారు, మీరు రకరకాల బట్టలు వేసి తెలంగాణ మొత్తం తిరిగారు, కనీసం ఒక్క ఎలక్షన్ కూడా పోటీ చేయకుండా, ఒక్కసారి కూడా ఎమ్మెల్యేగా నిలబడకుండా నువ్వు ఎందుకు పారిపోతే అడగరా? వాళ్ళ క్యారెక్టర్ ఉన్నట్టా? ఏది ఒక పోనీ కనీసం చిరంజీవి లాగా ఎలక్షన్లో నించున్నారు, ఓడిపోయాము, ఇక మేము గెలవలేము అనుకున్నాడు. పాపం క్వశ్చన్ ఆన్సర్ 2 ఉండే కాబట్టి నో ప్రాబ్లం. ఆయన కూడా కష్టపడ్డాడు, 18 వచ్చినాయి, ఆయన తీసి పరిచయం. మేము ఈ పెద్ద వాళ్ళ దాటికి మేము నిలబడలేను, నేను వైఎస్ఆర్ అంత గొప్పవాడిని కాదనుకున్నాడు, పక్కన పడేశాడు, పబ్లిక్లో ప్రెస్ మీట్ పెట్టి వెళ్ళిపోయాడు. ఆమె ఎక్కడ పోటీ చేసింది? పోటీ చేసి నీకు జనాలు రిజెక్ట్ చేస్తే నువ్వు అన్ఫిట్ అంటే రాజకీయాలకి, అప్పుడు నువ్వు ఇంకోసారి పారిపో. నువ్వు మధ్యదాకా ఎందుకు వచ్చావు?
అందరిని ఎందుకు ఏడిపించావు, అందరిని వెనక పరిగెత్తుకునేలాగా ఎలా చేశావు, అమ్మ అమ్మ అని నిన్ను కనిపించుకున్నావు, ఎవడు చెప్పుకో సడన్ పోయి ఆంధ్ర చేసి వెళ్ళావా. ఇది పక్కన పెట్టి ఆంధ్ర నా పుట్టినిల్లు, ఇక్కడేముంది తెలంగాణ. బాలకృష్ణ సిన్సియర్గా విను, నేను నేను బ్యాడ్ ఫెలోని కాదు, నాకు కొంచెం నీ అంత గొప్పవాడు కాకపోయినా కొంచెమన్నా నాకు బాధ, కొంచెమన్నా సిన్సియారిటీ నాలో ఉంది. నువ్వు నన్ను ఈ మాత్రం కూడా క్వశ్చన్ చేయని ఇట్లా నువ్వు నీకేంటో నీ ప్రాబ్లం ఏంటో తెలీదు, నువ్వు అంత ఇష్టపడ్డావేమో ఒక నాయకురాల్ని, అక్కడ పారిపోయి ఎవడు చెప్పకుండా చంద్రబాబు ఎట్ట పారిపోయాడు మిడ్ నైట్ ఏదో ఓటుకు నోటు వేసి ఆడికి వెళ్ళిపోగా ఎమ్మడి తెల్లారి మళ్ళా వేరే గెటప్ వేరే జెండానా, వేరే గెటప్. ఏ కాంగ్రెస్ తిట్టిందో నేను అన్నావే నువ్వు ఒకప్పుడు పొగిడావుగా ఒకప్పుడు తిట్టావుగా అంటే నేను రీజన్ చెప్పా. ఆమెందయ్యా ఎందుకు తిట్టి మా నాన్నుంటే పువ్వును మూసేవాడు కాంగ్రెస్ మీద అని అన్న మనిషి అదే కాంగ్రెస్ అధ్యక్షురాలయ్యి మా అన్న మంచోడు కాదు, నేను కూడా రాజశేఖర రెడ్డి గారి రక్తంలో పుట్టా, ఆయనలాగా నేను పుట్టా, ఆయనలాగా హాస్పిటల్లో పుట్టా, ఆయన అదే బెడ్ మీద పుట్టా, అదే ఆ బజార్లో తిరిగా, ఆ స్కూల్లో చదివా, అక్కడే అన్నం తిన్నాం, ఒకే బుచ్చలో ఉంది. ఏంటిది ఆయనతో నీకు ఎందుకు పోలిక, నువ్వు వచ్చావు, నువ్వు పారిపోయావు అనవసరం. నేను అక్కడ తెలంగాణలో నేను చేయలేకపోయా చెప్పు. సిన్సియర్ పొలిటీషియన్ అయితే లీస్ట్లో వచ్చాడు కింద నేను ఇక్కడే ఉండదలుచుకున్నాను. ఆంధ్రాలో నేను పార్టీ పెట్టుకుంటున్నాను, లేదా కాంగ్రెస్లో అధ్యక్షురాలు అవుతున్నాను, నాకు సహాయం చేయండి, నేను ఈ మంచి పనులు చేద్దాం అనుకున్నాను చెప్పు, తప్పలేదు. పోరా అక్కడ చేయలేకపోయిందిలే, తెలంగాణ సపరేట్ కాబట్టి ఆంధ్ర వాళ్ళకి ఓటేరు అనుకుందాం, రాయలసీమ బిడ్డ కాబట్టి రాయలసీమలో హోప్ ఉంటుంది అనుకుంది, పెట్టుకుంది, నో ప్రాబ్లం. ఎవరు నేను అడుగుతాడు? పోసాని కృష్ణమూర్తి గారు ఒకటి చెప్పండి, జగన్ మీద ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడినా, జగన్ మీద ఎవరైనా పల్లెత్తి మాటన్నా ఇలా నోరేసుకొని పడిపోవడమే మీకు ప్రస్తుతం ఉన్న కార్పొరేషన్ పదవి రావడానికి కారణం అంటే ఏమంటారు? ఎందుకంటే మీ పార్టీలో ఎక్కువ తిట్టిన వాళ్ళకే మంత్రి పదవులు వచ్చాయి, మీ పార్టీలో ఎక్కువ తిట్టిన వాళ్ళకి అందలాలు కూడా ఎక్కించారు. అందులో భాగంగానే ఆ క్వాలిఫికేషన్తోనే మీరు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అయ్యారంటే ఏమంటారు? అంటే నేనేమంటానంటే నువ్వు ఎప్పుడు పేపర్లో చదవమంటాను, నీకు ఎప్పుడు నాలెడ్జీ లేదంటాను బాలకృష్ణకి. నీ టీవీ, నువ్వు, నీ మైకు, నీ ఓనరు, అదే నీ జీవితం అనుకుంటున్నావు. బాయిలో కప్పలాగా, అంటే కూపస్థ మండోకు అంటే బాయిలో కప్ప అంటారు. ఆ కప్ప ఆ బాయిలో దొరుకుద్ది, ఈ బాయి ఇంతవరకే నీకు చాలా బాయిలు ఉంటాయి. నేను బిగినింగ్ నుంచే ఇదిగో పక్కన నాగేశ్వరరావు ఉన్నాడు, సాక్షి నాగేశ్వరరావు, ఎంక్వైరీ చేసుకోండి, నా కోసం నా ఇల్లు పట్టుకొని పోసాన్ని పట్టుకోండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరిని పంపించాడు. ఎన్ఆర్ఐస్ పెద్ద విఐపీస్ పొలిటీషియన్ వాళ్ళు నా అడ్రస్ తెలియక జగన్ గారు పంపించారని చెప్పేసి అప్పుడేమో ఆయన ముఖ్యమంత్రి లేదు పెట్టేసి నన్ను ఈ నాగేశ్వరరావు, సాక్షి నాగేశ్వరరావు వచ్చి అడ్రస్ ఇవ్వండి, ఇది పోసాని గారి ఇల్లు, ముగ్గురు పైకి వచ్చారు. నమస్తే అన్న, జగన్మోహన్ రెడ్డి గారు పంపించారు, రాడా అన్న కూర్చోండి, బాగున్నా మీరు దీక్షలు అన్నీ చూశారు దీక్షలు అన్ని దీక్షలు ఉన్నాం, మీరు చాలా సంతోషం అండి, బాగా ఏంటన్నా అన్న అంటే అన్న పంపించాడు, నీకేం కావాలి అని అడుగుతున్నారంట. నాకేం కావాలంటే అన్న అది మీరు ఎమ్మెల్యేనా, ఎమ్మెల్సీయా, ఇంకోట, రాజ్యసభ, అదా ఏమి మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు అన్న. అట్లాంటివి నేను చేయలేనన్నా, నేను ఎలక్షన్లో గెలవలేను, ఐఎమ్ అన్ఫిట్, నేను ఎలక్షన్ క్యాంపెయిన్ నాకు చేత కాదన్నది నేను చేయను, నాకు అంత ఓపిక కూడా లేదు, నా సినిమాలంటే ఇష్టం అన్నా, పీస్ఫుల్గా ఉంటాను, ఎప్పుడన్నా కావాలంటే అన్నకు సర్వీస్ చేస్తాను, నేను చేయను. ఇది మమ్మ సాక్షి, మళ్ళీ చెప్తాను మీకు అన్నీ మమ్మ మేము తోయను, నీకు సాక్ష్యం ఉంది, నీ పక్క నీ ఫ్రెండే సాక్షి నాగేశ్వరరావు అంటే కనుక్కో, వెళ్ళి మీటింగ్ అయిపోయిన తర్వాత పిలితే నాకు వద్దన్నా, నేను అదేందన్నా అన్న చెప్పారు, పీకే గారు కూడా రమ్మన్నారు మిమ్మల్ని. పీకే ఏంటంటే ప్రశాంత్ కిషోర్ గారు అన్న, ఇదే వర్డ్స్ బాలకృష్ణ గుర్తుపెట్టుకో. అంటే ఆయన మరి నేనైనా చూసంటే ఆయనే కంప్యూటర్ నెట్ ఓపెన్ చేసి నా ఫోటో చూపించారంట ప్రశాంత్ కిషోర్ వాళ్ళకి, జగన్ మనుషులకి చూపించి ఇతన్ని తీసుకురండి మీరు. పోసాని కృష్ణమూర్తి గారు, అప్పటికి మీరు అంత పొలిటికల్గా యాక్టివ్ కాదు, ప్రజారాజ్యంలో మీరు అప్పుడు కొన్ని రోజులు ఉన్నారు, తర్వాత కూడా అంటే ఇప్పుడు కనిపిస్తున్నంత పోసాని కృష్ణమూర్తిని మేము అప్పుడు చూడలేదు 2009 ఆ సమయంలో. కానీ అయినప్పటికీ మిమ్మల్ని అంతలా ఫైండ్ అవుట్ ఎట్లా చేశారంటారు? అది అర్థం కావట్లేదు. నేను మీలో ఏం చూసుంటారు? ఏం చూసాడో మరి, నీలో నన్ను చూసావుగా నువ్వు, నన్నులో ఒక దొంగని, ఒక రౌడీని, ఒక గుండాని, ఒక ఆపర్చునిస్ట్ని,
ఒక క్రూయల్ ఫెలోని, ఎందుకు రూత్లెస్ సార్? ఫెలోని, మోరలెస్ ఫెలోని చూసావు కదా. అట్లానే అతనిలో పాపం పోసాలను ఒక ఇన్నోసెంట్, పాపాలను జెన్యున్ పర్సన్, వాడు కన్నింగ్ కాదు, వాడు దుర్మార్గుడు కాదు, ఒక కార్యకర్తగా బాగా పనికొస్తాడు. ఏం చదువుకున్నాడు మరి ఉంటుంది కదా. నాది కూడా పేజీ 2 పేజీలో 10 పేజీలు ఉంటాయి కదా. చూశాడు, చూసి ఎంక్వైరీ చేశాడు. మరి వాడు ఇంటెలిజెంటేగా పీకే అనేవాడు. వస్తే అట పీకే గారు మిమ్మల్ని రమ్మన్నారంటే మేమన్నాం కాదన్నా, ఈయన పోసాను గారు ఆల్రెడీ జగన్ గారు ఫ్యాను, మీరు పిలిచినా రాపోయినా ఆయనకే సపోర్ట్ చేస్తాడు అంటే అయినా కానీ తీసుకురండి అంటే, నేను థ్యాంక్స్ చెప్పండి సార్కి, థ్యాంక్స్ చెప్పండి, మళ్ళీ ఫ్రీగా ఉన్నప్పుడు వస్తాలేండి అని చెప్తే, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నాకు అన్నా నేను ఎలక్షన్లో నుంచోను, నాకు అవి వద్దు, నేను చేయను, నేను సర్వీస్ చేస్తా అన్నకే, అదొక్కటి చెప్పండి, ఇంకేం వద్దు. సర్వీస్ అంటే ఒక్క సామాజిక వర్గం మీద నోరేసుకొని పడిపోవడమా? ఒక్క సామాజిక వర్గం మీద నోరేసుకొని పడిపోతుంటే ఇప్పుడు నేను పోసాని కృష్ణమురళి గారు బాగా కోపంగా ఉన్నట్టుంది నా మీద. బాలకృష్ణ, నేను ఈ టోన్తో ఎప్పుడూ మాట్లాడతా, బట్ ఎంత ఆవేశంగా మాట్లాడతానో నా గొంతులోంచి పదాలు అంత ఫిల్టర్ అయి వస్తాయి. అన్నెసరీగా నువ్వు నన్ను డైరెక్ట్గా పట్టుకొని నువ్వు బ్రోకర్ వంట కదా, లంగాగాడి వంట కదా, కుజ్జేవాడి వంట కదా అన్నా, ఇదే టోను నా లోపల అక్షరాలు అది పవిత్రంగా బయటకు వస్తాయి. అంత పవిత్రంగా బయటకు వచ్చే అక్షరాలు పవన్ కళ్యాణ్ విషయంలో, చంద్రబాబు విషయంలో శృతి మించి ఎందుకు వస్తాయి? ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవ్వలేదా పవన్ కళ్యాణ్ని ఆ రోజు ప్రెస్ క్లబ్లో అలా మాట్లాడినందుకు? నీకు ఎంత సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావో నేను చాలా సిగ్గుపడుతున్నాను నేను చూసి. నువ్వు ఇంత జర్నలిస్ట్వా, ఇంత సీనియర్వా నువ్వు అసలు మరి ఇంకా జర్నలిజం నువ్వు చదివావా లేదో నాకు తెలియదు. ఓన్లీ ఒక ఏదో మంచి కళ్ళతో పెట్టుకొని అందంగా స్మూత్గా ఉన్నావు పోసానిలాగా అంటే అట్లా నువ్వు ఈ క్వశ్చన్ రాసుకుని వచ్చావేమో. నీ జర్నలిజం అంటే అప్పుడప్పుడు వచ్చేయాలి. నువ్వు వచ్చేటప్పుడే పవన్ కళ్యాణ్ తిట్టావు. పవన్ కళ్యాణ్ ఎంత తిడతాడో, ఎంత మోసం చేస్తాడో, ఎంత హీనంగా ప్రవర్తిస్తాడో నీకు తెలియదే. ఎంత హీనంగా ప్రవర్తిస్తారు నీకు తెలియదే. అది మాకు తెలియదు. అది కూడా తెలియనప్పుడు చెప్పడం వేస్టికా? మీకు తెలుసు కదా, మీరు చెప్పండి. ప్రజలకు కూడా తెలుస్తుంది కదా పవన్ కళ్యాణ్ ఎంత హీనంగా ప్రవర్తిస్తాడు. కాదు చెప్తాయి. నువ్వు ఏంటంటే ఒక్కసారి 2 సార్లు అడిగావు పవన్ కళ్యాణ్ గురించి, 2 సార్లు నీకు జెన్యున్గా ఆన్సర్ ఇచ్చా. మళ్ళా నువ్వు పవన్ కళ్యాణ్ గురించి కలుగుతున్నావు అంటే పవన్ కళ్యాణ్ పంపించాడా? ఎంత ఇచ్చాడు నీకు? ఒక నిమిషం పవన్ కళ్యాణ్ పంపించారంటున్నారు, ఒక నిమిషం చంద్రబాబు పంపించారంటున్నారు, ఒక నిమిషం షర్మిల పంపించారంటున్నారు నన్ను. అంటే మీకు వ్యతిరేకంగా, మీ పార్టీకి వ్యతిరేకంగా ఎవరి గురించి ప్రశ్న అడిగినా వాళ్ళు పంపించారని అనుకోవచ్చా? అట్ట కాదు. ఎవరైతే ఎవరు సెలెక్ట్ చేసుకున్నావు, నువ్వు మైండ్లో పెట్టుకో. పవన్ కళ్యాణ్ని ఎలా సెలెక్ట్ చేసుకుని నా దగ్గరికి వస్తావు? అతను నా గురించి హీనంగా ప్రవర్తించాడు, నా కుటుంబం గురించి నీకు తెలియకపోవచ్చు, తెలియకపోతే తెలియనట్టుండు, దాన్ని ఇర్రెగ్యులర్గా బిహేవ్ చేయొద్దు. అంటే రాంగ్ రూట్లో ఆ పదాన్ని తిప్పొద్దు. నువ్వు జర్నలిస్టు తెలివితేటలతో అటు తిప్పొద్దు. నేను హానెస్ట్, ఇది నా ఫ్యామిలీ మ్యాటర్. ఏ కొడుకైనా సరే నన్ను, నా కుటుంబాన్ని అంటే ఆ నీ పళ్ళతో నరాలు తెంపేస్తా. నేను ఏ నీతి మీద చిరంజీవి ఇంటూ ఆడవాళ్ళని తిడితే నేను అడ్డుకున్నానో అది తెలుసుకుంటే నువ్వు ఈ వాగుడు వాగవు. నా భార్య కాదు, అక్కడ ఉంది నా చెల్లెలు కాదు, చిరంజీవి గారి భార్య, చిరంజీవి గారి కూతురు. నేనెందుకు తిట్టాను? నువ్వు ఆ రోజు అదే అంటావా? అది కూడా అంతే అంటావా? నీకే సంబంధం అంటావా? నీకే సంబంధం? చిరంజీవి గారి ఇంట్లో ఆడాలని ఎవడో తిడితే నీకే సంబంధం అంటావా? నాకు ఎథిక్స్ ఉన్నాయి, గుర్తుపెట్టుకో. నాకు ఎథిక్స్ ఉన్నాయి బాలకృష్ణ. నా భార్యను కానీ, నా బిడ్డలను కానీ, ఇన్ కేస్ నీ భార్య గురించి అయినా సరే ఇతను మంచి ఆర్టికల్ రాస్తే దాన్ని తట్టుకోలేక ఇతని భార్య బిడ్డల్ని తిడుతున్నారంటే నేను కూడా నీ పక్కన వస్తా. అప్పుడు బూతులు కాదు, బ్రహ్మాండాలే వస్తాయి బయటికి. ఒక బూతికి బాధపడుతున్నావే, ఒక విలువలు లాగుతుంటే ఏడవాలయ్యా. నువ్వు మనిషివైతే ఆడవాలి. నువ్వు జర్నలిస్ట్ కాదు, ఎథిక్లెస్గా మాట్లాడుతున్నావు, రూత్లెస్గా మాట్లాడుతున్నావు. నువ్వు హానెస్ట్, నీలో జర్నలిస్ట్ అని ఉంటే, నీలో పక్కన పెడితే నీలో మనిషి లక్షణం ఉంటే నాకు సింపతి ఇవ్వు. నా కుటుంబాన్ని తిడితే ఏ కొడుకుని ఎందుకు వదలాలి నేను? నువ్వు బూతు మాటలు నేను కనపడుతున్నాయా? నేను చెప్పా, బూతు వలన సమాజం పాడైపోదు. ఒక అబద్ధం వల్ల
పోసానికి కృష్ణమురళి గారు ఒక విషయం చెప్పండి. మీరు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు, కానీ మీ ఫిలిం ఇండస్ట్రీలోనే ఉన్న చాలామంది మీరు ఫిలిం ఇండస్ట్రీకి ఏం చేయలేదని చెప్తున్నారు. చెయ్యకపోగా టికెట్ల రేట్లు ధరల పెంపు విషయానికి వచ్చినప్పుడు అగ్ర హీరోలందరినీ సీఎంఓ గేటు దగ్గర ఆపి లోపలికి నడిపించుకొని తీసుకుని వెళ్ళారు. చిరంజీవితో చాలా దీనంగా అడిగించుకున్నారు, ఒక పైశాచిక ఆనందం పొందారు అని టీడీపీ విమర్శలు చేస్తుంది. దీన్ని ఏ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు? ఇప్పుడు అసలు ఈ ఖరబ్ ఏంటంటే, నేను అక్కడ విట్నెస్ సాక్షిని, నువ్వు ఏమీ చూడకుండానే బాలకృష్ణ, నేనన్నవి కాదు పోసాని గారు, నేను అడిగిన ప్రతి ప్రశ్న కాదు. ఇప్పుడు నువ్వు నా వ్యక్తిగతమైన ప్రశ్నలు కాదు, ప్రతిపక్ష పార్టీల నుంచి వింటావు కదా, చెప్పండి కదా. అక్కడ ఎవడున్నాడు, ఎవడి సాక్ష్యం ఉంది, నీకు ఎవడెవడు చెప్పాడో వాడు అందులో చూశాడా, ఆ మీటింగ్లో చూశాడా? చూడలా. పేపర్ వాడు చూశాడా? చూడలా. రాధాకృష్ణ గారు చూశాడా? చూడలా. రామోజీ గారు చూశాడా? చూడలా. టీవీ5 వాడు చూశాడా? చూడలా. ఇంకా చూసింది ఎవడు? మహేష్ బాబు. చూసింది ఎవడు? ప్రభాస్. చూసింది ఎవడు? రాజమౌళి. చూసింది ఆలీ. చూసింది నారాయణమూర్తి. చూసింది పోసాని కృష్ణమురళి. అబవ్ ఆల్ సీఎం పక్కన పేరు నాని, చిరంజీవి. వీళ్ళే మేమున్నాం. చుట్టుపక్కల చాలా ఐఏఎస్లు, ఐపీఎస్లు, పెద్ద పెద్ద ఆఫీసర్స్ అంతా కూర్చుంటే, ఇక్కడ నువ్వు ఏ హీరోనైనా, నువ్వు ఆలీని కానీ నారాయణమూర్తి కానీ అందరు సీఎం మనుషులు కాదుగా. మీరు అడగండి, అడుగుతాను, తర్వాత నేను చెప్తాను కదండి. ఆయన ఎప్పుడు ఫస్ట్ టైం చిరంజీవి గారు వచ్చినప్పుడు, ఆయన వస్తుంటే ఫస్ట్ గెలిచిన తర్వాత చిరంజీవి గారు వస్తారని తెలిసి ఈయన రూమ్లోంచి లేచి బయటకు వచ్చి నమస్కారం పెట్టి దండం పెట్టి తీసుకెళ్ళాడు చిరంజీవి అంటే ఆయనకి చాలా గౌరవం, రెస్పెక్ట్గా నవ్వుతా ఎప్పుడు మాట్లాడతాడు. ఎవరైనా మాట్లాడతారు, అదే చిరంజీవి మినహాయింపేం కాదు. అట్లా వచ్చి ఈయన వస్తాట నమస్కారం అండి ఎప్పుడు ఈ దండం పెడతాడు. పెట్టి కూర్చున్నాక ఇలా ఉంటాడు ఎప్పుడు. ఇదే పొజిషను ఎవరిది? జగన్మోహన్ రెడ్డి గారిది. చిరంజీవి గారు టేబుల్ ఇట్లా చేపెట్టి మొదలుపెట్టి ఇట్ట పెట్టుకుంటాడు ఆయన. ఇట్ట పెట్టాడు. పెట్టి ఆయన ఏమన్నాడంటే, చిరంజీవి అన్న మాట వింటే అదే గనక ఇంకో లైవ్ ఉంటే లేదు, ఇంకో సీఎం అయితే లేచి లోపలికి వెళ్ళిపోయేవాడు. ఏమన్నారండి? చెప్తాను. ఇటు కూర్చొని జగన్ గారు, సీఎం గారు, మేము హెచ్చరిస్తున్నాం అనుకోండి, మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం అనుకోండి, రిక్వెస్ట్ అనుకోండి, మాకు అవి అది డబ్బులు పెంచాలి అన్నాడు. అంటే ఆయన పోసాని కృష్ణమురళి గారు, మీ సీఎంఓలో ఒక పిఆర్ఓ డిపార్ట్మెంట్ ఉంటుంది. మీ పిఆర్ఓ డిపార్ట్మెంట్ నుంచి కొన్ని విజువల్స్, కొన్ని బైట్స్ ఎప్పటికప్పుడు సీఎంకి సంబంధించిన కార్యకలాపాలకు సంబంధించి విడుదలవుతూ ఉంటాయి. మరి అలాంటప్పుడు ఆ విజువల్ వదిలేసి మీరు ఇదెందుకు విడుదల చేశారు? చిరంజీవి ప్రాధాన్యంగా అడిగిన విజువల్ అంటే ఒక మాట చెప్తాను. చిరంజీవి తప్పుగా వింటా చెప్పు. మీరు ఇరిటేట్ అవ్వద్దు, చెప్పు, సతాగి వింటా. చిరంజీవి అంత తప్పుగా ప్రవర్తించారన్నప్పుడు ఆ విజువల్ మీరు ఎక్స్పోజ్ చేయొచ్చు కదా. ఆయన జగన్ గారు నారా చంద్రబాబు లాగా చీపెస్ట్ ఫెలో కాదు, హానెస్ట్ ఫెలో. షుడ్ నాట్ ఫర్గెట్ దట్. చెప్పు. ఒక ఎందుకు అన్నాడు చిరంజీవి? తప్పని కాదు అది. చిరంజీవి గారు జగన్ మీద చనువుతో అనుండొచ్చు కదా, తప్పుగా తీసుకోకూడదా? ఈ మాట ఇట్టంటే మా వాళ్ళు ఆ క్లిప్పింగ్ బయట పెడితే అప్పుడు ఇన్నప్పుడు అట్ట పెట్టడం జగన్ గారు అంత చీపు కాదు ఆయన. ఆయన పెట్టి నవ్వాడు. నవ్వితే ఆయన ఎలాగే నవ్వి అన్నాడు. ఆయన మాడేటప్పుడు ఇట్లా మాటకుంటా చూడు. నేను ఎన్ని రకాలుగా ఉంటుంది ఇట్లా అంటుంటాను నేను. కొంతమంది అంటే ఇది చేస్తే కొంచెం మనం బాగుంటుందండి, ఎట్లుంటుంది ఇట్లా దండం పెట్టదనుకో ఫోటో దండం. ఇప్పుడు ఏ ఫోటో దండం పెట్టి ఆయన చాలాసార్లు దండం పెడతాడు, దేవుడు దండం పెడతాడు, ప్రజలకు దండం పెడతాడు, చిరంజీవి దండం పెడతాడు. ఇప్పుడు ఆయన దండం పెట్టాడు అనుకో, ఈ దండం పెట్టాడు. ఇప్పుడు వాళ్ళు అన్నీ వీళ్ళకి ఇస్తారు, కొంత ఇస్తారు. వాడు అన్నీ పక్కన పడిపారు నూకి ఈయన దండం పెట్టినట్టు, ఆయన ఇట్లా చూసినట్టు. మీకు తెలుసు కదా జర్నలిజంలో ఎంత నీచంగా తయారై ఉంటారు జనాల్లో. ఈనాడే ఏంటి చేస్తాడు తెలుసు కదా మీకు. మరి వాడు ఏం చేస్తాడు తెలుసు కదా, రాధాకృష్ణ అనేవాడు ఏం చేస్తాడు తెలుసు కదా. వీళ్ళు చివరికి లక్ష్మీ పార్వతినే వెలయాలు వేసే అని కూడా ప్రూవ్ చేయగలిగిన మహానుభావులు వీళ్ళు. ఇడమ్మ ఇలాంటి మా కమ్మ మీడియాలో కొంతమంది దరిద్రం ఉంది ఇది. మరి లేకపోతే ఎవడన్నా ఏ పేపర్ రాలా, ఇలా పేపర్లోనే చిరంజీవి గారికి దండం పెట్టించాడు. హౌ సాడిస్ట్ ఈజ్.
సిగ్గుండాల బాలకృష్ణ, నువ్వు కూడా చదువుకున్నావు. ఒక ముఖ్యమంత్రి అంతమందిలో సరే ఏదో ఒక్కడే ఒకటే కూడా ఉన్నాడు, అంతమందిలో అందరికి సేకరణ ఇచ్చి ఈయన అవమానించాడా? పోసాని గారు, నేను కూడా సీఎంఓకి వెళ్ళాను, ఫ్రీక్వెంట్గా వెళ్తూ ఉంటాను, బికాజ్ నేను సీఎంఓ బీట్ రిపోర్టర్ను కాబట్టి. ఎవరైనా ఇంపార్టెంట్ విఐపీస్ వెహికల్ వస్తే సీఎంఓ మెయిన్ గేట్ ఉంటుంది కదా, మెయిన్ గేట్ లోపల నుంచి ఆ వెహికల్ లోపలికి వెళ్తుంది. లేదా ఎవరైనా నార్మల్గా ఉన్న మాలాంటి వాళ్ళు కావచ్చు, సమ్ టైమ్స్ మినిస్టర్స్ ఎమ్మెల్యేలు కూడా గేట్ బయట దిగి సెక్యూరిటీ చెక్ చేసుకొని సీఎంఓ లోపలికి ఆయన క్యాబిన్ దగ్గరికి నడుచుకుంటూ పోతారు. అగ్ర హీరోలు, రాజమౌళి లాంటి అగ్ర దర్శకుడు, మహేష్ బాబు, ప్రభాస్ లాంటి హీరోలు వచ్చినప్పుడు ఆ వెహికల్ని కొంచెం లోపలికి కూడా తీసుకెళ్లే ఇది లేదా? ఓహో, నువ్వు అంత దిగజారిపోయావా బాలకృష్ణ, నువ్వు అంత దిగజారిపోయావా? నన్ను కార్నర్ చేసి మీరు ఎందుకు అంటున్నారు అనే విమర్శలు ఎక్కువగా. నీకు ఎథిక్స్ లేదు, తెలియవు, రూల్స్ తెలియవు, రెగ్యులేషన్ తెలియవు. ముఖ్యమంత్రి ఎవరు వచ్చినా సరే అది ఏ మంత్రి వచ్చినా క్యాబినెట్ మినిస్టర్ వచ్చినా ఎమ్మెల్యే వచ్చినా ఇంకోటి వచ్చినా అక్కడి నుంచే కదా వెళ్ళాలి. నేను అదే చెప్తున్నాను సార్, నేను అదే చెప్తున్నాను. కాదు, ఈ క్వశ్చన్ ఏంటి? నువ్వు ఎలక్షన్ ముందు ఇది పెడుతున్నావు అంటే అర్థం ఏంటంటే నువ్వేదో టీడీపీ తరఫున వచ్చేట్టున్నావు. నేనెందుకు ఒక పార్టీ తరపు నుంచి వస్తాను? మరి అంటే మీరు మిమ్మల్ని అడిగితే వ్యక్తిగతంగా దాడి చేస్తారా? ఎంత చీపో నువ్వు, ఎంత చీప్ జర్నలిస్టువా? ఏదైతే విమర్శలు వచ్చాయో సోషల్ మీడియాలో అప్పట్లో ట్రోలింగ్ అయిందో, బికాజ్ మీరు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని ఈ క్వశ్చన్ అడుగుతున్నాం, లేదంటే మిమ్మల్ని ఈ క్వశ్చన్ అడగాల్సిన పని కూడా లేదు. బాలకృష్ణ, వాడెవడు వాగాడు, నువ్వు వెరీ సిన్సియర్ కదా, మీరు క్లారిటీ ఇవ్వండి. మీరు క్లారిటీ ఇవ్వండి, నేను అడిగాను, మీరు ఇవ్వండి. ఆ రోజు ఏం జరిగింది, ఎందుకు ఆ రోజు కాదు ఈ రోజు కాదు, ఎప్పుడైనా నేను ఎప్పుడు వస్తా, ఆయన నన్ను ఎందుకు చెక్ చేస్తారు? నేను అనుకుంటే ఎట్లా? సెక్యూరిటీ చెక్ అనేది ఫస్ట్ సెక్యూరిటీ బయట నుంచి నా కారు వస్తే నా కారు బయటే ఆపుతారు, అక్కడే దిగుతారు, లోపలికి వెళ్తారు, చెక్ చేస్తారు, అన్ని చెక్ చేసి ఫోన్స్ కూడా అక్కడ పెడతారు. ఆ ఫోన్స్ కూడా చెకింగ్ అయిన తర్వాత మనం లోపలికి. అలాగే నేను వెళ్ళాను కదా, మీరు వెళ్ళారు, అలాగే వెళ్తా కదా. అలా ఇప్పుడు నేను ఆయనకి అత్యంత ఆప్తుణ్ణి, ఆయన కోసం నేను చాలా ఇష్టపడతానని తెలిసిన ఆయన నన్ను పిలిచి మరి ఎఫ్డీసీ చైర్మన్ పోస్ట్ ఇచ్చిన ఆయన పోసాని నా కోసం ప్రాణం ఇస్తాడు అన్నంతగా ప్రేమించిన వాడు నేనే. మామూలుగా ఇది రూల్స్, అక్కడ ముఖ్యమంత్రి ఉన్నాడు, వెళ్తే ముఖ్యమంత్రి వెళ్ళాలంటే ఇదే వెళ్ళాలి, ఇలాగే చెక్ చేయాలి, అలాగే లోపలికి వెళ్ళాలి. ఏమన్నా హీరోలందరూ దేవుళ్ళ? అరే సాంబశివుడు దిగుస్తే జగన్ ఒప్పుకోలేదా? అయ్యయ్యో వెంకటేశ్వర స్వామి తిరుపతి దిగుస్తే అప్పుడు ఆయన చెక్ చేస్తున్నారా? వినాయకుడు దిగి వస్తే చెక్ చేస్తున్నారా? అమ్మమ్మమ్మ స్వామి ఎప్పొస్తే ఎంత దుర్మార్గం అండి జగన్ గారు. అది కూడా అంటారు రేపు, ఇలా అన్నవాడు వాళ్ళు కామన్ మ్యాన్, హీరోలు సినిమాలో నటిస్తూ ఉంటారు, డబ్బులు తీసుకుంటూ ఉంటారు, సంపాదించుకుంటూ ఉంటారు. వాళ్ళ అవసరానికి వచ్చారు, లోపలికి రావాలి, సీఎం దగ్గర ఈ సిస్టమ్ ఉందండి అంటారు, తెలుసు వాళ్ళకి. వాళ్ళు వెళ్ళారు, వాళ్ళు ఏముంటారు, జేబులో ఉంటే అడబెట్టండి అంటారు, జేబులో ఉంటే అడబెట్టమంటారు, చూస్తారు, సార్ ప్లీజ్ సార్ అంటారు. ఇది అవమానమా? అంటే నువ్వు హీరోలు అంటే ఏమనుకుంటున్నావు? హీరోలు అనుకుంటావు. నేను ఐ డిడ్ BA, MA, MPhil ఇన్ని చదివి నేను 100 సినిమాలు, నాకు ఇంకా పెద్ద క్వాలిటీస్ ఉన్నాయి, 100 సినిమాలు రాశా, 8 సినిమా డైరెక్ట్ చేశా. సరే, మేము ఇంకా పోసాని కృష్ణమురళి గారిని కోపం తెప్పించాలనుకోవటం లేదు. చివరిగా ఒక ప్రశ్న అడుగుతాను. మీరు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్గా అయిన తర్వాత కూడా మీరేం కేటాయింపులు కానీ, ఫిలిం వాళ్ళకి సంబంధించి వైజాగ్లో కేటాయింపులు కానీ ఇవన్నీ ఏమైనా చేశారా? అసలు జరిగాయా జరగలేదా? చేశా. ఏం ఎంకరేజ్మెంట్ ఇచ్చారు మీరు అక్కడ వీళ్ళు రావడానికి? చెప్తాను. నేను ఆయన ముఖ్యమంత్రి అవ్వగానే నేను ఎఫ్డీసీ చైర్మన్ అవ్వలా. అవునండి, ఒక 3 ఏళ్ళకి వేరే 3 ఏళ్ళ తర్వాత ఏమైందంటే ఆల్రెడీ 1.5 year 2 years కరోనా వచ్చింది. బాలకృష్ణ మదర్ ప్రామిస్లీ ఐఎమ్ టెలింగ్ యూ, నా కోపం లేదు. ఇప్పుడు నేను పడిన కోపం అనుకున్నావా? నా ఆవేదన, నా బాధ, నా దుఃఖం, ఇవి తప్ప తల్లి సాక్షిగా ఇది కోపం కాదు. ఆవేశాన్ని కోపం తేడా తెలుసుగా నీకు? ఆవేదన, ఆవేశం, బాధ, కళ్ళంటూ బయటికి రాని కన్నీళ్ళు, ఇవన్నీ కలిసి పోసాని కృష్ణమురళి. పోసాని అగ్రెసివ్ కాదు, పోసాని కోపిష్టి కాదు, పోసాని ఇట్లా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడేవాడు కాదు. ఇది ఎందుకు నేను సబ్మిషన్ మీకు ఇస్తున్నానంటే, నా ఇంట్లో కూర్చోబెట్టి
ఇట్లా అరిశాడు పోసాని అనుకోవద్దు. నేను నిజంగా హానెస్ట్ ఫెలోను కాదు అంటే నువ్వు ఏవైనా నా గురించి బ్యాడ్గా ప్రొజెక్ట్ చేయి, నేను లెటర్ ఇస్తాను మీకు. అది ఒకసారి నీకు చెప్పదలుచుకున్నా, చెప్పేసి అయిపోయింది. ఇక నేను దాని గురించి అడగను. ఇప్పుడు ఏంటంటే 1.5 years కరోనా వచ్చింది బాలకృష్ణ. కరోనా వస్తే ఈ 2 ఏళ్లలో అసలు ఈ ఆర్థిక పరిస్థితే 100 కోట్లతో పెట్టి దుబ్బేశాడు చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్ ఖజానాలో 100 కోట్లు మాత్రమే ఉంది. భయంకరమైన కరోనా వచ్చింది. ఆ గోల్లో పడిపోయారు. ముందు కరోనా చేయాలి, తర్వాత ప్రజలకు వెళ్ళాలి, తర్వాత మా దగ్గర రావాలి. అప్పుడు విజయ్ చంద్రరావు ఉన్నాడు, 2 ఏళ్ళు ఉన్నాడు, అయిపోయింది. నన్ను పిలిచారు. నన్ను పిలిచి, మురళి నువ్వు నాకు వద్దన్నా, నాకు వద్దని నీకు సాక్ష్యం ఉంది ఒకటి. ఏంటంటే నేను వద్దన్నా కానీ నేను వద్దన్నా జీవో కూడా రెడీ చేసి టీవీలో వేసారు. అన్న నేను వేయొద్దన్నా అని చెప్పా విజయ్ కుమార్ రెడ్డి గారికి. వేశారు. నా బొమ్మ, సీఎం గారి బొమ్మ బాగా పబ్లిష్ చేశారు. చేసిన తర్వాత దాని తర్వాత 4 నెలలు అక్కడికి వెళ్ళాలి నేను. నాకు ఇంట్రెస్ట్ లేదు కదా ఇది, దానికి ఎందుకు పెట్టారు అంటే 4వ నెలప్పుడు 3వ నెలప్పుడు 4వ నెల అప్పుడు ఈయన తిట్టాడు, సాక్షి నాగేశ్వరరావు, సజ్జల గారు ఇంటికి పిలిచాడు, నా ఇంటికి వచ్చాడు, ఇంటికి పిలిచాడు. మురళి ఇది అందరికి ఇస్తామా? ఇవ్వం కదా, నువ్వు క్వాలిఫైడ్, నువ్వు బాగా చదువుకున్నావు ఒకటి, సీనియర్వే ఒకటి, తెలుగు ఇండస్ట్రీ సాధక బాధకాలు నీకు తెలుసు ఒకటి, ఏమైనా ఉన్నా కానీ ఎమ్మటే మనకి రిప్రజెంట్ చేయగలవు. అది ఆ దురుద్దేశంతో నీకు సీఎం గారు ఇచ్చారు తప్ప నువ్వు కావాలనుకుంటే నువ్వు పెద్ద పెట్టి అడగొచ్చు కదా. నువ్వు అది కాదు కదా, నువ్వు వద్దన్నావు కదా, సీఎం గారు పంపించినప్పుడు నువ్వు వద్దన్నావు కదా. ఇది నువ్వు అంతకుముందు ఇవన్నీ అన్నావు, ఇది నంది అవార్డులు అది చేశారు, అది తిన్నారు, ఇది తిన్నారని. నువ్వు ఉండి మన తినకుండా నువ్వు చేయాలి కదా, అప్పుడు కదా నీ క్యారెక్టర్ అని తెలిసిపోయింది, నీ క్యారెక్టర్ ఏంటో. అది అన్నా సరే అన్నాను. వెళ్ళా సీఎం గారి దగ్గరికి. ఎందుకు ఏంటి అన్నాడు. అన్నది అంటమే ఆయన దగ్గర సీఎం దగ్గర ఏమంటాం, నువ్వు మరి అంతమంది ఎప్పుడు చెబుతుంటావు కదా నంది అవార్డులు వాళ్ళు తీసేసుకున్నారు, వీళ్ళు తీసుకున్నారు, అక్రమంగా తీసుకున్నారని. నువ్వు సక్రమంగా చేయి, మరి చేస్తే కాబట్టి నీకు పేరు వచ్చేది, నువ్వు చెయ్యి. చేస్తానన్నా. అప్పుడు ఏం చెప్పాను అన్నా, ముందు నంది అవార్డులు అన్నారు కదా, నేను నంది అవార్డులు 3 ఉన్నాయి. సినిమాకు ఉంది, టీవీకి ఉంది, నాటకాలకు ఉంది. ఈ 3 ఒకటే చేయగలను. ఎందుకంటే ఈ 1 year షార్ట్ టర్మ్లో 3 వరుసగా ఒకసారి పెడితే అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయన్నా, నాకంటూ లేకుండా పోతాయి. నాకు ఇష్టం వచ్చినట్టుగా నేను నందుల్ని చూసుకుంటా, ఎట్లా ఏంటో అంతే ఒక్కటే ఇస్తా. అది కూడా ఏంటంటే సినిమా కంటే నా టీవీల కంటే ముందుగా ఉంది కాబట్టి నాటకం అనేది నంది నాటకాలు అది ముందు చేసుకో, జెన్యున్గా నువ్వు చెప్పింది చేసుకో అంటే. ఇదైతే 6 నెలలు పట్టింది, ఒక్కదానికి 6 నెలలు పట్టుద్దన్నా నాకు. అవునా అన్నాడు. 6 నెలలు అన్నా. ఎందుకంటే నేను అంతకుముందు జడ్జెస్ ప్రాబ్లమ్స్ చాలా వచ్చినాయి. జడ్జెస్ అంతా నేను సెలెక్ట్ చేసుకోవాలి, ఏ నాటికలు ఏంటో అని చూసుకోవాలన్నీ. అంటే నీ ఇష్టం, నువ్వు నాకేం చెప్పగలపో అన్నాడు. అప్పుడు ఆఫీసులో కూర్చొని నేను 27 మంది జడ్జీలని 2 నెలల పాటు మొత్తం ఎక్కడెక్కడ ఎవరు నెట్లో చూసుకొని ఇది చూసుకొని ప్రొఫెసర్లని, ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్స్ కానీ, నాగార్జున యూనివర్సిటీ ప్రొఫెసర్లు కానీ, ఇంకో కాలేజీ లెక్చరర్స్ కానీ, ఇంకోళ్ళు కానీ అట్లా పెట్టి నేనేమనుకున్నా అంటే, నేను కమ్మౌండ్ కదా, ఒక కమ్మాడు కూడా జడ్జి వద్దు, ఆయన రెడ్డి కూడా వద్దు. అది తప్పేం కాదు, పెట్టద్దు. కానీ ఇవన్నీ ఇప్పటిదాకా గొడవ జరిగినాయి కదా, అందరూ కమ్మాడు రెడ్డి వద్దు. అందరూ చెక్ చేసుకొని ఎస్సీ, ఎస్టీ, బీసీ, బ్రాహ్మిన్, ఇట్లా కాపులు, ఇట్లా అన్నీ చూసుకో. వీళ్ళల్లో ఏంటి జెన్యూన్ పర్సన్స్ అయితేనే, జెన్యూన్ పర్సన్స్ అట్లా 27 మందిని సెలెక్ట్ చేశాను. ఒక అతనికి 86-87 ఏళ్ళు, అప్పయాజులని స్వామి యాజులో అతను అమెరికాలో 20 ఏళ్ల పాటు నాటకాలు నడుపుతున్నాడు తన సొంత డబ్బులతో. 85 ఏళ్ళు 86 ఏళ్ళు అతనికి, పెద్ద ముస్లిం శంకరాభరణం శాస్త్రిలా ఉంటాడు ఆయన. నన్ను ఎందుకు పిలిచాడు పోసాని కృష్ణమురళి? అంతకుముందు ఆయన అనుభవం ఏంటి తెలుసా? అదే వేరే ప్రభుత్వంలో ఆయన్ని వీళ్ళకి ఇవ్వాలండి, వీళ్ళకి ఇవ్వకూడదు, వద్దు వాళ్ళకి ఇవ్వు అన్నాడు ఒకడు. అటు ఇవ్వకూడదంటే ఇక్కడ కొట్టారు ఆయన్ని.
పోసాని కృష్ణమురళి గారు ఇక్కడ కొట్టారా ఆయన్ని? పోసాని కృష్ణ జడ్జిల్ని పోసాని కృష్ణమురళి గారు ఒక మాట, ప్రస్తుతం మీ దగ్గర ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్గా మీరు ఉన్నప్పటికీ కూడా ఇండస్ట్రీ ఎవరు కూడా మీతో ఏ సంప్రదింపులు చేయరు, కేవలం అదొక పదవిలా మాత్రమే మీకు ఉంది తప్పించి, కానీ ఇండస్ట్రీలో ఎవరు మీ దగ్గరకు వచ్చి ఇండస్ట్రీకి ఇది చేద్దామని డిస్కస్ చేసి మీరు ఒక మీటింగ్ పెట్టుకున్న సందర్భం కానీ, మీరందరూ కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టిన సందర్భం కానీ ఏమైనా ఉందా మీరు అయిన తర్వాత? కాదు, ఓ మాట చెప్తా. ఎందుకు ఏం కష్టాలు ఉన్నాయి నాకు తెలుసు. ఏమైనా కష్టాలు ఉంటే నేనే వెళ్తా. నాకు చెప్పారు మొన్న ప్రసన్న కుమారు, ఆ ఛాంబర్ సెక్రటరీ అతను ప్రసన్న కుమార్ గారు, ఆయన వచ్చాడు, మురళి గారు 2000 సంవత్సరంలో మన నీకోసం సినిమాకి ఇంకా 2 లక్షలు రావాలంట, అది ఒక చూడు మురళి గారు అన్నాడు. నా చెప్పగానే వెంటనే ఆయనకి డైరెక్ట్ కలర్ కలిపా, జనరల్ మేనేజర్కి సాయి గారికి. ఇట్లాంటివి నాతో కన్సల్ట్ చేస్తారు. మళ్ళీ ఆయన వీరశంకరు మన డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, మురళి ఇది మన ఎవరో ఒక అతను ఏదో ప్రైవేట్గా ఛాంబర్ ఏదో పెట్టుకొని డబ్బులు వసూలు చేస్తున్నానంట, ఆ ఆర్టిస్టులకి నేను ఇప్పిస్తానని చెప్పి చూడు అంటే, అది ప్రైవేట్ అథెంటికేట్ కాదు. అది ప్రైవేట్ అయినప్పుడు కామన్ పీపుల్ అందరూ తెలుసుకోవాల్సి ఉంది, ఇండస్ట్రీలో అందరూ తెలుసు కదా. అయినా వాళ్ళెవరో ఏంటో నువ్వు కలెక్ట్ చేసి పెట్టు. 2 days బ్యాకే జరిగింది ఇదన్నీ. ఇది ఇంకా నువ్వు ఈ చాలా కష్టాలు ఉండే ఇండస్ట్రీలో లేవు, కష్టాలు లేవు. ఇక్కడికి వచ్చింది, ఇక్కడికి వస్తే ఇక్కడే స్థలాలు ఇచ్చారు, ఇక్కడే ఇంకోటి ఇచ్చారు, ఇంకోటి దానికి స్టూడియోలకి ఇచ్చారు, అన్ని ఇచ్చారు. ఇప్పుడు ఇంక ఇస్తూ ఉన్నారు. తెలంగాణలో ఉంది. ఇక్కడ కష్టాలు ఏమన్నాయి మీరు ఒకటి చెప్పండి. వాళ్ళు ఏం కావాలన్నారు? రేట్లు పెంచాలన్నారు. నేను వద్దన్నా, ఇది తప్పు, కరెక్ట్ కాదు, పెంచొద్దు ఇది. ఇప్పుడు అదే బాలకృష్ణ. ఎందుకంటే నాకు నీకు తేడా ఏంటంటే, నువ్వు స్మూత్గా మాట్లాడతావు, నేను నిజాన్నే పెద్దగా మాట్లాడతా, అప్పుడు నేను విలన్లా కనపడతావు. ఇప్పుడు వాళ్ళు రేట్లు పెంచారు, ఏది సినిమా రేట్లు బాగా ఖర్చు పెట్టారు. 100 కోట్లు తీసిందల్లా 200 కోట్లతో తీశారు, అందరు రేట్లు పెంచమన్నారు. ఈ రేట్లు ప్రజల మీద దొబ్బే బదులు మీరు 50 కోట్లు తీసుకుంటున్నారు. ఒక హీరో 40 తీసుకో, 40 తీసుకుంటున్నావు, 30 తీసుకో సినిమా బాగు కోసం. నాలాంటి బచ్చాగాడు ఏం చేయగలడు ఈ విషయంలో? వాళ్ళ దగ్గర ఉంది సొల్యూషన్ క్లియర్గా. ఎవరు వచ్చారు? ప్రభాస్ వచ్చాడు, 100 కోట్లు తీసుకుంటాడు, 70 తీసుకో, అయిపోయిందిగా. కృష్ణమల్ గారు, మీకు మళ్ళీ నిజాలు నేను మాట్లాడితే కోపం వస్తుంది. చెప్పు. బాహుబలి 2కి లేని రేట్లు పెంపు పవన్ కళ్యాణ్ సినిమాకి ఎందుకు ఉంది? అరే ఎంత అమాయకుడు అయ్యా నువ్వు. ఎవరైనా ఒకటే నాన్న. ఇప్పుడు ఎవరు వచ్చినా, ఇప్పుడు నువ్వు వచ్చి అరే నా కొడక, అరే నీ అమ్మ, అరే నా కొడక అనేవాడు ప్రభుత్వాన్ని ప్రేమిస్తాడు, ప్రభుత్వ సిలబస్ని ప్రేమిస్తాడు, ప్రభుత్వ రూల్స్ని ప్రేమిస్తాడు. ఆ ప్రభుత్వం దగ్గరికి వచ్చి ఏమడుగుతాడు? అడిగేడక ముందే సీఎంని పద్దాగా తిట్టేవాడు మా దగ్గరికి వచ్చి ఏం క్వశ్చన్ చేస్తాడు? అతనేంటి? ఈర్ష్య, ద్వేషం. ఇతను చిన్న బచ్చగాడు, ఈడు ముఖ్యమంత్రి అయ్యాడే. లేకపోతే పవన్ కళ్యాణ్ అన్ని తిట్టడానికి ఒక్క రీజన్ నువ్వు చెప్పు, ఒక్క రీజన్ చెప్పు, ఒక్క రీజన్ నాన్న. హోల్ హార్టెడ్లీ ఐఎమ్ ఆస్కింగ్ యూ, ఐఎమ్ బెగ్గింగ్ యూ, ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ. ఆయన వ్యక్తిగత కారణాలు ఏమైనా ఉండొచ్చు. మీరు ఎలా జగన్ని సపోర్ట్ చేస్తూ ఉన్నారు, ఆయనకు జగన్మోహన్ రెడ్డి నచ్చకపోయి ఉండొచ్చు. నేను జగన్మోహన్ రెడ్డి మంచి పనులు చూసే ఇంకా ఇష్టపడుతున్నా. ఆయన పార్టీ పెట్టిన విధానమే వెరీ సిన్సియర్గా పెట్టాడు, ఎవడు తిట్టు పెట్టలా. నేను మా నాన్న చనిపోయాడు, ఈ పార్టీ నేను పెట్టుకుంటున్నా. అదే పదవి కోరుకున్నాడైతే సోనియా గాంధీ కాడ దండం పెట్టేసి ఎంపీ తీసుకొని సెంట్రల్ మినిస్టర్ అయ్యేవాడిగా. రైట్. పోసాని గారు, చివరిగా ఒక మాట చెప్పండి. మీకు ఇష్టమైన ఆనందంగా ఒక మాట చెప్పండి. వచ్చే ఎన్నికల్లో మీకు ఎన్ని సీట్లు వస్తాయని అనుకుంటున్నారు? నాకు కాలజ్ఞానం రాదు, లేదు. మీ అధినేత 175 అంటున్నారు కదా. కాదు బాలకృష్ణ, వై నాట్ 175 అంటున్నారు, దాన్ని మీరు సమర్థించరా? కాదు, ఒక మాట నన్ను మాట్లాడి నువ్వు చూసావా? నువ్వన్నీ నన్ను సగం కాపేసి రామునితో ఆపుతావు. అంటే ఏమన్నా రేపొద్దున పోయి రాముడితో అన్నాడు రా పోసాని, రాముడితో కపివరుండు ఇలా అన్నాడు అన్నిటలేదు, తెలియడు. అంటే పోసాన్ని ఎంత అంటే నేనేమంటానంటే, బాలకృష్ణ నువ్వు ఏ పేపర్ అన్నా చూడు, ఏ క్లిప్పింగ్ చూడు, నేను 150 వస్తాయి, 175 ఎప్పుడు ఫిగర్ చెప్పను.
నేనేమంటానంటే అన్నానంటే ఎవరైతే మా జగనైనా ఎవరైనా ప్రజలకు సేవ చేస్తే, ప్రజల గుండెల్లో ఉంటే, ఓల్డ్ హార్టెడ్గా వాళ్ళ దగ్గరికి వెళ్తే, వాళ్ళ కన్నీళ్లు తుడిస్తే, ఆ వ్యక్తే, ఆ నాయకుడే ప్రజల గుండెల్లో ఉంటాడు. అలా ఉండవాడు జగన్మోహన్ రెడ్డి. అందుకని ప్రజలు ఆయన ఆదరిస్తారని, ఆయన గెలిపిస్తారని నాకు 100% నమ్మకం ఉంది. ఇదే మాట్లాడతా ఇప్పుడు. థ్యాంక్ యూ సో మచ్ పోసాని కృష్ణమూర్తి గారు, మీ విలువైన సమయాన్ని న్యూస్ 18కి కేటాయించినందుకు. ఎవరైతే ప్రజల మధ్యలో ఉంటారో, ప్రజల సమస్యలు తెలుసుకుంటారో వాళ్ళకే ప్రజలు పట్టం కడతారని చెప్తున్నారు. దాంతోపాటు తను ఆవేశంతో మాట్లాడట్లేదని, ఆవేదనతో మాట్లాడుతున్నానని న్యూస్ 18కి పోసాని కృష్ణమూర్తి చెప్తున్నారు. కెమెరా పర్సన్ ముత్యంతో బాలకృష్ణ, న్యూస్ 18 హైదరాబాద్.